ఇక్కడ ఏది నారాయణ కాలేజీలో మొత్తం కూడా విద్యార్థులంతా కూడా చచ్చిపోతా ఉన్నారు. ఏ పేపర్ కూడా మెయిన్ పేపర్లలో కవర్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు మెయిన్ పేపర్ లో కవర్ చేయడం లేదు? ఎందుకనంటే అసలు యాక్చువల్ గా నారాయణ కాలేజు తర్వాత ఇక్కడ శ్రీ చైతన్యలో నిజంగా ఒక మరణ మృదంగం మోగుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చచ్చిపోతా ఉంటే లోపల క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. నిన్న ఇక్కడ ఇదేంది ఫిర్జాదిగూడ కాదు, ఇక్కడ అన్నోజుగూడ దగ్గర ఉన్న నారాయణ కాలేజీలో గిరిజన బిడ్డ చచ్చిపోయాడు. గౌతమ్ అనేటువంటి పిల్లగాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న చంపిరా మరి ఏం చేస్తున్నా అర్థమైతలేదు. ఎందుకంటే ఇక్కడే కాదు, ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు, చచ్చిపోతారు. మొత్తం ఎందుకు అక్కడ తిండి చక్కగా ఉండలేదు. మొన్ననే ఇక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గారు అక్కడ ఆమె వెళ్ళేసి ఏంద్రా బాబు మీ ఫుడ్ ఏంది, మీ కథ ఏంది, మీ లెక్క ఏంది అంతా మొత్తం కూడా ఇటువంటి ఫుడ్ వాళ్ళని తింటాడా, లేకపోతే ఇక్కడ ఇట్లా మొత్తం వాళ్ళని జైల్లో బంధించినట్టు సౌకర్యాలేవి ఏందిరా అని చెప్పేసి ఆమె అడిగింది. అయితే పిల్లలకు మొత్తం టార్చర్ పెడతారు. తల్లిదండ్రులు ఏంటంటే మేము నారాయణలో వేశామండి, శ్రీ చైతన్యలో వేశామండి, చాలా గొప్ప విషయం అన్నట్టు. మేము అక్కడ భూమి అమ్ముకొని నారాయణలో వేసినాం, భూమి అమ్ముకొని మేము ఆ భూమి కాదు బంగారం కుదబెట్టి మేము శ్రీ చైతన్యలో వేసినాం. ఇగో ఇటువంటి కథలు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమో ఇట్లాడుకుంటున్నారు. ఆటనేమో అక్కడ పోయిన తర్వాత పిల్లగాన్ని ఆ పిల్లని రాసి రంపాన పెట్టేసి మొత్తం నాశనం చేసి వాళ్ళని మొత్తం మైండ్ మొత్తం బ్లాక్ చేసేస్తుంటే ఏం చేయాలని అర్థం కాక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. నిజంగా అద్భుతం ఏమైనా జరుగుతుందా అంటే అద్భుతం లేదురా పాడలేదురా నాయన. అంతే ఏంటంటే అసలు యాక్చువల్గా మెరిట్ స్టూడెంట్ ఇప్పుడు కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకున్నప్పుడు వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు ఆటోమేటిక్గా. ఎందుకంటే నేను స్కూల్ టీచర్గా పనిచేసిన, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసిన, ఇంటర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేసిన, ఇవన్నీ చేసిన నేను. కాబట్టి ఉంటారు వాళ్ళు ఎక్కడైనా కానీ, నువ్వేం చెప్పకున్నా కానీ చదివి పాస్ అయ్యేటోడు కూడా ఉంటాడు. ఇటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే అయితే అటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర పడేసి వాళ్ళని మొత్తం రాసి రంపాన పెట్టి కథ వేసేసి వాళ్ళకి ర్యాంకులు తీసుకొచ్చేసి నారాయణ శ్రీ చైతన్య చేస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లగా అన్నోజీ కూడా కాడ అది ఏం చేస్తారంటే ఇక మళ్ళీ పోలీసులు కూడా ఇక్కడ నారాయణ శ్రీ చైతన్యంలో ఏం చేస్తారంటే వీళ్ళు పోలీసులు మేనేజ్ చేస్తారు ఫస్టే. ఎందుకంటే ఫస్ట్ నెలకి ఇంత పంపిస్తారట. ఇక అందుకని ఇక ఏం జరిగినా కానీ అక్కడికి దన్మని 5 నిమిషాలలో నువ్వేమైనా పని లేకపోతే ఆపద ఉంది లేకపోతే ఇట్లా అయిపోతుందంటే కొంతమంది రారు, ఈ నారాయణ శ్రీ చైతన్య దగ్గరికి వీళ్ళు వచ్చి వాళ్తారు. తర్వాత గతంలో ఇక్కడ కొంతమంది మంత్రులే వాళ్లకు మొత్తం కూడా షేర్లు ఉన్నాయి, వాటాలు ఉన్నాయి, నారాయణ శ్రీ చైతన్యంలో వాటాలు తీసుకొని ఇక్కడ మొత్తం కూడా ఏం కాకుండా కనీసం వాళ్ళని రక్షణ కవచంలా కాపాడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే అది వదిలిపెడితే అది పక్కకు పోతే ఇప్పుడు అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ నారాయణ అంటే ఆయన అక్కడ మంత్రి, ఏపీలో ఆంధ్రాలో మంత్రి. ఇక మంత్రి తర్వాత మరి పాత సోపుతో ఏదో తెలియదు కానీ మొత్తం మీద నారాయణ శ్రీ చైతన్య కాలేజీలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. వాస్తవం. దీంతో ఏమైతుంది, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడిని విచ్చలవిడితనం. నిజంగా చెప్పాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2009 ప్రకారం 25% సీట్లని ఫ్రీగా ఎవరైతే పేద పిల్లలు ఉంటారో ఆ పేద పిల్లలకు ఫ్రీగా సీట్లు ఇవ్వాలి. పేద పిల్లలకు ఫ్రీ సీట్లు ఇచ్చుడు పక్కకు పెడితే వీడు ఒక్కరికి కూడా ఒక్క సీటు కూడా కనీసం కొంచెం ఎక్కడన్నా కన్సెషన్ చేయరా ఫీజు అంటే వాడు ఏజీఎం అంటాడు, బీజీఎం అంటాడు, జీఎం అంటాడు, ఇంకా అని అయ్యి అంటాడు. ఇటువంటి లంగాలను 100% ఇటువంటి పిల్లల్ని చంపేస్తూ ఉంటే మనం కనీసం ఎందుకు ఊరుకోవాలి? కోర్టులు కూడా దయచేసి దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఇది సుమోటోగా తీసుకోవాలి. ఎవడో కేసు వేస్తలేరు, ఇప్పుడు ఎవరు పేపర్లో రాస్తలేరు. ఎందుకంటే పేపర్లు రాస్తే ఏందైతే పేపర్లకు యాడ్ ఇస్తారు కదా, నారాయణ శ్రీ చైతన్య అనగానే నెంబర్ 1 అంటే ఏడనో వచ్చిన ఫస్ట్ వచ్చిన తీసుకొచ్చేసి ఎవరిని కూర్చున్న బిడ్డనో నా బిడ్డనే అని చెప్పేసి ఇటువంటి కథలు పడుతున్నారు వీళ్ళు. అటువంటి లంగలను 100% ఇటువంటి ఎందుకు అక్కడ పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు మొత్తం కూడా. అంటే మొన్న పిల్ల ఇక్కడ అమ్మాయి అక్కడ చచ్చిపోయింది, తర్వాత ఇక్కడ చచ్చిపోయిందా, చంపేస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? ఆ విషయం మీద 100% ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పోలీస్ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆరోపణలు వస్తూ ఉన్నాయి, బాగా ఆరోపణలు కాదు ఒక పిల్లగాడిని. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సొమ్ములు అమ్ముకొని భూములు అమ్ముకొని కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి రకరకాలుగా కష్టపడి వాళ్ళు ఉన్నదో లేదో తినో కారమో గంజో దాగి వాళ్ళ పిల్లల్ని నారాయణ శ్రీ చైతన్యలు వేస్తున్నారు. ఎందుకంటే మా పిల్లగాడు మంచిగా ఉంటే వాళ్ళ జీవితం మంచిగా అయితే మా జీవితాలు మారిపోతాయేమని చెప్పేసి పాపం వాళ్ళు భావిస్తారు. వాళ్ళ తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ వేస్తున్నాం మనము? నిజంగా అటువంటి భద్రత అక్కడ ఉన్నదా? నిజంగా తల్లిదండ్రులను కూడా లోపలికి ఎందుకు వెళ్ళనియడు వాడు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా లెక్కలు. నిజంగా అసలు యాక్చువల్గా మేము జైల్లో ఉన్నప్పుడు అనిపించింది నాకు, అరే జైల్లో మనం ఇన్ని రోజులు అంటే ఒక నెల రోజులు జైల్లో ఉంటేనే జైల్లాగా అనిపిస్తూ ఉన్నది. ఈ నారాయణ శ్రీ చైతన్య పిల్లలు ఉన్నారా, వాళ్ళు జైల్లో ఈజీగా 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా వాళ్ళు ఉండగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వానికి ఫోన్ ఉండదు,
వానికి ఆట లేదు, వారికి పాట లేదు, మన్ను లేదు, మసాలా అల్లడే లేదు. తిండి, ఆ 4 గోడల మధ్య ఇంకా నయంకి జైల్లోనే నయం. ఇంకా జర జైలు ఏముంటుంది అంటే కొంచెం అదేది ఆ వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, అడిగి పోయి తిరిగి రావచ్చు, ఇట్లా కొంచెం వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. కానీ ఆ టైంలో ఇచ్చిన టైంలో నాన్న అది కూడా ఉండదు ఇక్కడ. ఇటువంటి ఎందుకనంటే నారాయణ శ్రీ చైతన్యకు సంబంధించి ఇప్పటి గతంలో కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థనంతా కూడా మొత్తం తుదముట్టిస్తాం, కథా కార్ఖానా చేస్తామని చెప్పేసి చాలామంది చెప్పిండ్రు నాయకులు. కానీ 100% దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. రోజు రోజుకు పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. ఏ పిల్లలు చచ్చిపోయినా కానీ పేపర్లు వస్తలేవు, ఇక్కడ టీవీలో ప్రచారం చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు యాడ్స్ కావాలి, యాడ్స్ వస్తే కథం ఇక సరిపోతుంది, పైసలు ఇస్తే ఏమైనా చేస్తారు. కాబట్టి 100% దీనిపైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక మరోవైపు ఇక్కడ ఏది దురదృష్టవశాత్తా లేకపోతే నిజంగా ఏమైందో తెలియదు కానీ ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ వద్ద అక్కడ నిన్న లారీ మొత్తం కూడా అక్కడ పేద బతుకుల పైన దూసుకొచ్చేసింది. అక్కడ రైతులు పండించి కూరగాయలు అక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటారు, వాళ్ళపైన దూసుకొస్తే నిన్న 4 చనిపోయారు, ఇంకా 3 పరిస్థితి విషమంగా ఉంది. అది ఆ లారీ ఇంకా ఆ చెట్టు గుద్దుకోవడంతో, చెట్టుకు ఢీకొట్టడంతో ఇంకా 40 మంది ప్రాణాలు కొంచెం వరకు ఇంకా సేవ్ అయినాయి. మొత్తం మీద ఇటువంటి ప్రమాదాలు వికారాబాద్ రూట్ మరి ఇంత పెద్ద పెద్ద గతంలో పట్నం మహేందర్ రెడ్డి గారు రోడ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు. సవితా ఇంద్రారెడ్డి గారు కూడా మంత్రిగా పనిచేసిండ్రు. అక్కడ చేవల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిండ్రు. అక్కడ ఏది తాండూరు నియోజకవర్గం నుంచి అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు ఏది ప్రాతినిధ్యం వహించిండు. మరి ప్రాతినిధ్యం వహించినప్పుడు నిజంగా ఇప్పుడు ఒక్కసారి మీరు చూసే పరిచయం అవుతారు. మా ఊరికి కూడా ఇంకా నయం, ఇంకంటే ఇప్పుడు కదా సరే కొంచెం గిచ్చుల పిచ్చులో ఉన్నదే కానీ మా ఊరు రోడ్డు చిన్న ఇంకా పెద్దగా ఉంటుంది. ఏది ఇక్కడ వికారాబాద్ అంటే ఇక్కడ చేవెల టు వికారాబాద్ పోయే రోడ్డు ఏదైతే ఉంటుందో అది గింతంత రోడ్డు. ఆ ఇంత రోడ్లలో ఒకవేళ ఎదురుగోడలు వస్తే ఇక ఎటువోళ్ళని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కనీసం దాని గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితి అక్కడ సవితా ఇంద్రారెడ్డి పట్టించుకోలే, లేకపోతే అక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఆయన పట్టించుకోక అక్కడ ఉన్నటువంటి బతుకులందరూ కూడా నాశనం అవుతా ఉన్నాయి. రోజుకు కొన్ని యాక్సిడెంట్లు అయిపోతూ ఉన్నాయి. అక్కడ ఆ పరిస్థితి అట్లున్నది. ఇక మరోవైపు అంటే చాలా కూడా అంటే మొత్తం క్రైమ్కి సంబంధించినటువంటి వార్తలు ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలో అక్కడ కానిస్టేబుల్ ని తమ్ముడే చంపిన పరిస్థితి, కార్తో గుద్ది తర్వాత కొడవలతో నరికి ఆమెని చంపేసిండు. ఏంటంటే కులాంతర వివాహం చేసుకున్నారు. మరి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈమె కూడా అంటే ఇప్పుడు కొన్ని మనం 2 రకాలుగా మాట్లాడుకోవాలి. చేసుకున్నది ఓకే, మరి బాగానే ఉన్నది. నీ ఆస్తులు ఇప్పుడే వాటా కావాలని చెప్పి 28 రోజులు కాకపోతే ఆస్తులు వాటా కావాలని చెప్పి ఆమె అంట. మళ్ళీ అట్లా ఎట్టి చంపడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా క్షమించరు, ఎట్టి పరిస్థితులు దాన్ని సమర్థించడం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆవేశపూర్వకంగా ఏమొస్తుంది మా ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాగలుగుతామా? ఇక్కడ హయత్నర్ పిఎస్లు అనుకుంటామే కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్టుంది హయత్నర్ పిఎస్లా పాపం అక్కడ అది. తర్వాత ఇంకొక చోట వాడవాడు అప్పులు చేసినాడు, కొడుకు అప్పులు చేసి 2,20,00,000 రూపాయలు అప్పులు చేసాడు. వాడు అప్పులు చేస్తే ఇంటికి అప్పులో వస్తుందని చెప్పేసి తండ్రి చచ్చిపోయాడు. ఇగో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఒక నైతిక విలువలు అనేటువంటివి పాఠశాల స్థాయి నుంచి తర్వాత తల్లిదండ్రుల నుంచి రావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అది ఒకవేళ అప్పులైనా లేకపోతే ఎవరైనా వచ్చిందనుకో వస్తే మీ నాయన లేరని చెప్పురా అని చెప్పి ఇంట్లోనే ఉంటారు. ఇక ఆడు పోయి చెప్తాడు మా నాయన లేరని చెప్పుమన్నాడు అని చెప్పి చెప్తాడు. ఒక్కోసారి పిల్లగాడు కొంతమంది ఉంటారుగా అంటే జర నిజాయితీ పరుడు అయితే అట్లుంటాడు. పోయి మా నాయన లేరని చెప్పమంటున్నాడు అని చెప్తాడు. అంటే నేను ఏమంటున్నానంటే చిన్నప్పటి నుంచే మనకు తెలియకుండానే మనం చిన్న విషయాలు అనుకుంటాం దాన్ని, కానీ వాని మెదడులో నాటుకుపోతుంది. అంటే మనం తప్పు చెప్పొచ్చు, మనం అబద్ధం చెప్పొచ్చు, అంటే ఇక్కడ మనం ఉన్నా కానీ లేనట్టు చెప్పొచ్చు, లేకపోతే లేకున్నా కానీ ఉన్నట్టుగా చెప్పొచ్చు, లేకపోతే అబద్ధం ఆడొచ్చు అనే విషయాలు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. అరే సిగరెట్ తీసుకురా పోరా, లేకపోతే కోటర్ తీసుకురా పోరా, మందు తీసుకురా పోరా అని చెప్పేసి పిల్లగాల నుంచి పంపిస్తాం. పిల్లగాల నుంచి పంపిస్తే ఏమవుతుందంటే మన ఆయన్నే తాగుతుంది నాకు ఆదర్శం అని చెప్పేసి వాడు కూడా స్టార్ట్ చేస్తాడు. వాడు ఈడ కొంచెం పక్కకు స్టార్ట్ చేస్తే 4 రోజులు అయిన తర్వాత నీ ముంగడికి వచ్చి తాగుతాడు. అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నైతిక విలువలు ఉండట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నేను పదే చెప్తా ఉన్నా. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటిని నేను చూసిన. ఎందుకంటే నాకే ఒకటి ఎదురుంగా వచ్చేసి 80 స్పీడ్లో వచ్చేసి కొట్టేసిండు. అంటే నేను ఏమంటున్నంటే ఎట్టి పరిస్థితుల్లో క్షణాల్లో ఏ కారణం లేకుండా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, జీవితాలు మొత్తం కూడా కుటుంబాలు విచ్ఛిన్నాభిన్నమైపోతాయి, మొత్తం నాశనం అయిపోతుంది పరిస్థితి అంతా కూడా, అంధకారంలోకి వెళ్ళిపోతుంది అంతా కూడా. ఎందుకంటే ఒక్కసారి నేను ఏమంటున్నంటే మరీ చెప్తా ఉన్నా ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ప్రభుత్వం కూడా దీనిపైన రోడ్డు భద్రత పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి, అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా వాడు వద్దురా హెల్మెట్ పెట్టుకోవద్దురా అంటే హెల్మెట్ పెట్టుకోరా అంటే హెల్మెట్ పెట్టుకోడు వాడు. తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలరా అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాడు, గుద్దేస్తాడు. తర్వాత ఏది సీట్ బెల్ట్ పెట్టాలరా అంటే సీట్ బెల్ట్ కాకుండా పిన్ను పెడతాడు దాంట్లో. ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు అంటే
అంటే యాక్చువల్గా అది ట్రాఫిక్ పోలీస్ గురించో లేకపోతే ఎవరి గురించో చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు, కానీ మీ ప్రాణాలు మీరే కూడా గాల్లో తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే నిన్న 212 ఏది అంబులెన్స్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100% 50,000 ఉద్యోగాలు, ఒక సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పారు. నిజంగా కూడా ఒక రకంగా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకవేళ మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకున్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తా ఉంది ఇంకా 2 లక్షల ఉద్యోగాలు కూడా ఫిలప్ చేస్తామంటుంది. నిజంగా ఆ ప్రక్రియని చేయాలి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు కూడా కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులు దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 40 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 40 లక్షల మందికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అంటే ఉద్యోగాలు ఇంతవరకు వచ్చినాయి, తర్వాత మేము రాలేమో అనుకుంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరే మార్గం చూసుకుంటారు. అటువంటి ఏర్పాట్లనే చేసుకుంటారు. కాబట్టి గత ప్రభుత్వం అయితే మోసం చేసింది, ఈ ప్రభుత్వం అయితే కొంతవరకు ఇస్తూ ఉంది. మరి సంతోషం, మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నారాయణ శ్రీచేతన విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాన్ని కూడా క్షమించేది లేదు. ఎందుకంటే ఎందుకు బట్టి విక్రమార్క గారు మీరు చెప్పినారు ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొస్తాం, తర్వాత ఫీజుల నియంత్రణ కోసం ఎందుకు మాట్లాడతలేదని చెప్పేసి గతంలో అన్నారు మీరు, ఏది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. మరి ఎందుకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న తర్వాత ఇక్కడ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎందుకు ఆ చట్టం తీసుకురావట్లేదు, దానిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఆరోపణలు అయితే వస్తాయి కదా, ఆరోపణలు లేని వాస్తవాలు. అది తల్లిదండ్రులు మొత్తం కూడా బాధపడుతున్నారు పాపం. కాలేజీ పంపించాలంటే లక్షల ఫీజు ఏం కట్టాలని అర్థం కాక వాళ్ళు అట్లా బాధపడతా ఉంటే మరి లంగా కొడుకులేమో ఆ ప్రాణాలు తీస్తున్నారు పిల్లలై. చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి. సరే, ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఫుట్బాల్ మ్యాచ్ లో లొల్లి, 100 మంది మృతి. ఆఫ్రికా దేశం గినియాలో ఘటన. మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయంతో మొదలైన గొడవ, వందలాది మంది దూసుకొచ్చి పరస్పరం దాడులు, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులు. ఇక్కడ ఏది ఫుట్బాల్ విషయం, ఫుట్బాల్ పక్క పెట్టరు బాబు. ఈ క్రేజ్ సలగుండా మీ క్రేజ్ ప్రాణాల కాడికి తెచ్చుకోకూరి. ఆఫ్రికా దేశంలో జరిగింది, అది గినియా దేశంలో. కాకపోతే ఏంటంటే వాడు రెఫరీ కొంచెం ఏదో ఇటు ఇచ్చినట, ఇది తప్పు ఒప్పు అని చెప్పేసి ఇద్దరి మధ్యలో కొట్లాట అయింది. ఈ కొట్లాట అయిన తర్వాత ఆడ అభిమానులు ఉంటారుగా, అభిమానులు కొట్టుకొని 2 సైడ్లు అభిమానులు తొక్కితలాట జరిగి కొట్టుకొని చచ్చిపోయినారు. ఏమొస్తుంది, 120 మంది చచ్చిపోయారట. ఇలా 100 మంది రాశారు కానీ 120 మంది చచ్చిపోయారు. అట్లుండదు పరిస్థితి. అక్కను చంపిన తమ్ముడు కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి లేడీ కానిస్టేబుల్ హత్య. ఇక కులాంతర వివాహం చేసుకుందని ఆస్తిలో వాటా వదులుకునేందుకు ఒప్పుకోలేదని దారుణం చేశాడ. రంగారెడ్డి జిల్లా రాయపూల్లో ఘటన. ఇది పరువు హత్యేనని బంధువులు ఆందోళన చెందుతా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ చంపడం మాత్రం కరెక్ట్ కాదు పై. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. ఈమె కూడా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నేను అంటున్నా, అంటే అట్లా అంటున్నానే అనుకోవద్దు. ఈమె కూడా 28 రోజులు కాలం పెళ్ళి అయిపోయి నేను వాటా కావాలి బీటా కావాలని మళ్ళీ అదో పరిశాన్. 4 రోజులు ఆగి సెట్ చేసుకొని కొంతవరకు ఉంటే అది సెట్ చేసుకుంటే అయిపోతుంది లెక్క. కానీ ఎట్టి పరిస్థితుల్లో చంపడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ ప్రాణాన్ని ఏం చేసినా తీసుకురాలేవు కదా. ఎన్ని కోట్లు పెట్టి తీసుకొస్తావు ఇప్పుడు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసుకోవాలి? కష్టపడి కానిస్టేబుల్ జాబ్ కొట్టుకొని మంచిగా ప్రయోజకురాలైంది పాపం. ఇక కొడుకును చంపిన తండ్రి సుఫారీ ఇచ్చి మరీ హత్య, తాగొచ్చి వేధిస్తున్నాడని దారుణం. కామారెడ్డి జిల్లాలో ఘటన, 2 నిందితులు అరెస్టు. చూడికి ఎట్లున్న పరిస్థితి. ఎందుకనంటే ఈ మద్యపాన నిషేధం అనేటువంటిది చేపట్టాలి. గతంలో ఎన్టీ రామారావు గవర్నమెంట్ నిజంగా ఆ విషయంలో మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. 2 రూపాయల కిలో బియ్యం కానీ అప్పట్లో 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటిది అవసరం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు 10 రూపాయల కిలో బియ్యం ఏమో ఉండే. 10 రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం చేసి పేదలకు కొంతవరకు బియ్యాన్ని అట్టు తీర్చిండు. ఆ తర్వాత ఇంకేంది, మద్యపాన నిషేధం విధించిండ్రు. మద్యపాన నిషేధం విధించడం వల్ల చాలా కుటుంబాలలో ఎక్కడ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం అప్పుడు ఇంకా తాగొచ్చి కొట్టోళ్ళు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఈ గృహహింస చట్టాలు 498 ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొంతవరకు ఏం తగ్గినేవో కానీ అప్పుడు బాగా ఎక్కువ ఉంటుండే. దాంతో అట్లా కొట్టేటోళ్ళు ఇదంతా కూడా కొంతవరకు తగ్గింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నెల టార్గెట్ ఏమంటుంది, టార్గెట్లు పెట్టేసి ఎంత మద్యం అమ్ముతున్నాం మనము, దాని ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది. రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంటే కరీంనగర్ జిల్లా ఎందుకు టాప్ కు రావట్లేదు అని వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అంటే అసలు యాక్చువల్గా దాని ఉద్దేశం ఏంది, మద్యపానాన్ని నియంత్రించాలి, తర్వాత ఇక్కడ డ్రగ్స్ ని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి. కానీ మద్యాన్ని అమ్మడానికి ఎక్సైజ్ శాఖ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తండ్రి సుపారీ అంటే పైసలు ఇచ్చి వేరేటోనికి పైసలు ఇచ్చేసి నా కొడుకుని చంపేయని పైసలు ఇచ్చినట్ట. ఏడుకొచ్చిన చూడండి పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రుల్ని తర్వాత కుటుంబ సభ్యులు మొత్తం ఆగమాగం చేసినట్ట వాడు. ఇట్లుండే కథ. తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును తండ్రి హత్య చేయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి టౌన్లోని గోసంగి కాలనీకి చెందిన కోదండం సాయిలకు కొడుకు రాజు 25 సంవత్సరాలు ఉన్నాడు. వీడు
ఇద్దరు బిడ్డలు ఉన్నారు. రాజు జులాయిగా తిరుగుతూ తాగొచ్చి తల్లిదండ్రులు చెల్లెలను వేధిస్తున్నాడు. వేధిస్తుండని చెప్పేసి తండ్రే పైసలు ఇచ్చి చంపించినట్టు విసుకొస్తుంది ఇక చూడు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే విషయం ఏంటంటే ఆ తల్లిదండ్రులు కూడా తప్పే. చిన్నప్పటి నుంచి కొంతవరకు పెంపకం వాని పైన నిఘా వేసి పెట్టడం. కొంతమంది తల్లిదండ్రులు ఉంటున్నాడు, మా పిల్లగాడు ఏం చేస్తే నీకేంది, మా పిల్లగాడు ఇట్లా అయితే ఏంది అని చెప్పేసి ఎవరైనా పక్క వాళ్ళు అడుగుతుంటే వాళ్ళని అంటుంటారు. ఇలా వాళ్ళని అంటుంటే ఏమైతే లాస్ట్కి వస్తే మీ పని చేస్తారు, వాడు మీ మీదకే వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే కొంచెం తెలియాలి. ఇప్పుడు తర్వాత ముసలి వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద మనుషులు చూడరు వీళ్ళు. అట్టెట్లయితే చూడొద్దు, ముసలోళ్ళు గలకేం రా అని చెప్పేసి వేరే చిప్ప తీసుకొచ్చి పెడతారు. రేపు మీకు కూడా గదే చిప్ప పెడతాడు వాడు, మీకు కూడా వస్తుంది అదే. కొడుకు అప్పులకు తండ్రి బలి. వ్యాపారం కోసం 2.20 కోట్లు అప్పు చేసిన కొడుకు తిరిగి చెల్లించాలని అప్పుల వేధింపులు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి. ఖమ్మం టౌన్ లో ఘటన. తండ్రి చచ్చిపోయిండు. ఇక్కడ ఈ అప్పుల విప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఈ లంగకథల ఆటలు ఉన్నాయి కదా, ఏంటి అవి ఏంటి జూదంలా వింటే క్లిక్ చేస్తే కథం అయితే చూడు పైసలు. సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ వల్ల పోతాడు. నీకు 100 రూపాయలు కట్టండి నీకు 1,00,000 రూపాయలు వస్తాయంటే లక్షలు లేవు, ఇంకా ఏవి రావురా బాబు, మొత్తం మనీ విక్తాయి, నీ అకౌంట్ ఉన్న పైసలు కూడా కథం అయిపోతాయి. ఇట్లా ఇవే కాకుండా ట్రేడింగ్లు చేస్తున్నారు. ఇంకా ఈ ట్రేడింగ్లు మునగాళ్ళకు మన్ను తెలియదు మసాడని తెలియదు, ఒక్కొక్కడు ట్రేడింగ్లు. ఈ ట్రేడింగ్లలో ఈ సెన్సెక్స్ అంటే సెన్సెక్స్ ఒకసారి దన్మని లేచింది, దన్మని పడిపోయింది, లేచిరేందో పడిపోయిందో ఇదే కథ ఏందో అదేందో తెలియదు వీనికి. వీడు ట్రేడింగ్లు అని చెప్పేసి లక్షలు పెట్టేస్తే అక్కడే దాంట్లో పూర్తి అవగాహన ఉంటుంది. దీంతో ఏమైతుంది, 2,20,00,000 రూపాయలు అప్పు చేసిండు కొడుకు వేస్తే ఇంటికి వస్తున్నాడ. ఇంటికి వచ్చి వాళ్ళు అడుగుతుంటే ఏం చేయాలని అర్థం కాక తండ్రి చచ్చిపోయాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. మరీ చెప్తా ఉన్నాం, పిల్లల్ని జాగ్రత్తగా కనిపెడతా ఉండండి. గారాభంగా పెంచడం కాదు, గౌరవంగా పెంచండి పిల్లల్ని. అది ఇంపార్టెంట్ లెక్క. గారాభం ఉండదు దంటలేను, కానీ గారాభంతో పాటు గౌరవంగా పెంచడం చాలా ఇంపార్టెంట్. ఇది నైతిక విలువలు చాలా ఇంపార్టెంట్. ఇది ఇట్లా ఉంటే మావోయిస్టుల డెడ్ బాడీలను భద్రపరచండి. ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లోని 7 మావోయిస్టు మృతదేహాలను మంగళవారం వరకు భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను చూసేందుకు పిటిషనర్ బంధువులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. చూసుకోగా మావోయిస్టు డెడ్ బాడీలను భద్రపరచాలి, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించాలని చెప్పేసి నిన్న హైకోర్టు కీలకమైనటువంటి విషయాలు చెప్పేసి అయితే వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఇప్పుడు రకరకాలుగా మనం నిన్న అనుకున్నట్టుగానే ఏది అందులో మందు అంటే పురుగుల మందు పెట్టి ఒక పిల్లగాడు పాపం నిన్న ఈ పిల్లగాడే నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ అంటే ఇక్కడ గట్కేసర్ మండలం ఉంటుంది. ఇడైతే ఇప్పుడు ఈ నారపల్లి దాటిన తర్వాత అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో తనుష్ అంటే 16 సంవత్సరాల ఉన్న పిల్లగాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనుష్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపులే వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కుమారుడిని విగత జీవిగా చూసి తల్లిదండ్రులు గుండెలు వాదుకుంటారు. దీనికి ఏం చెప్తారు పోలీసు వాళ్ళు? ఎంత ముద్దుకున్నాడు పిల్లగాడు. దీనికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? దీనికి వక్ర భాష్యం చెప్తారు వాళ్ళు. ఎందుకంటే నీలిమ హాస్పిటల్ పక్కకు ఉంటుంది నారాయణ కాలేజ్ ఆడ. దన్మని ఎంటర్ అయిపోతారు పోలీసులు. ఎవరికి కాలేజీకి లక్షల కవచం పెడతారు. ఇలా మన బాధితులు ఉంటే కొంతమంది ఏమంటారు కానిస్టేబుల్ వాళ్ళేం చేస్తారు. కానీ అంటే అధికారులు కూడా ఇట్లా ధర్నా చేసి నిన్న ఎంత దారుణం అసలు. యాక్చువల్గా చూపిస్తావు, అది కూడా ఉంది. వాళ్ళు ఎంత దారుణం అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు. ఏడికి చక్రపురం కుషాగూడలో ఉంటాం మేము. మా కాలనీలో ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర గట్కేసలో ఉన్నాం మేమన్నా. మా పిల్లని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి, ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు. అంటే ఈ సంవత్సరం చదువుకోరా, నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి, వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిగూడ వేరే ఏసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నేను మాకు నైట్ 7:30కు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావోని తీసుకొచ్చిన బాయ్ ఈ సంవత్సరం చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో
చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే భయ్ ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగిరా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, పుట్టకండి మా వాడు చదువు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, మీరు ఎందుకు టార్చర్ పెడుతున్నారంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. 1st క్లాస్ నుంచి 10th వరకు గౌతమ్లో చదివిండు పిల్లోడు, ఇక్కడ కుషాగూడలో. గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మీ పిల్లోడు చదువుతున్నాడు, మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? ఎవరు అంత అధికారం ఎందుకున్నది? బాత్రూమ్ లో టార్చర్ కాలేజ్ వాళ్ళే, లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు. చదువుతులే అంటాడు పిల్లోడు. చాలా గౌతంలో చదివిండు, 10th వరకు 1st క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి, పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా చేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది కొట్టిరని. ఎందుకు కొడతారు మీరు అని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోతే మా పిల్లోడు అని చాలా మాట్లాడాం. కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లోడిని, చాలా అంటే చాలా టార్చర్ పెట్టిర్రు. మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు కానీ మా ఉన్నది ఘోరంగా వీళ్ళే చంపారు, టార్చర్ పెడితే చంపారు. వాడికి ఆంగి ఇద్దరు అన్నదమ్ములు, 2 కొడుకులు ఆయనకు. పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు. చూసారు కదా ఇప్పుడు ఉన్నారని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి. ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము. ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని. అందరూ ఇక్కడికే వస్తున్నారండి. చూసారా ఆ తల్లిదండ్రుల బాధ. ఇప్పుడు మా పిల్లగాడు కూడా శ్రీ చైతన్య చదువుతున్నాడు, అయ్యో ఈ పిల్లగాడేమో నారాయణ చదువుతున్నాడు. నారాయణ చదివితే కొట్టిరట. నేను ఏమంటున్నా బాబు, అసలు కొట్టి వాళ్ళని వేధించి మొత్తం ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులకు తీసుకుపోతే వాడు ఏం చేస్తాడు? చచ్చిపోతున్నారు పిల్లలు. మీరేమో నారాయణ శ్రీ చైతన్య ఆ లంగా కొడుకులు అసలు కనీసం మినిమం వాడికన్నా ఎవరికన్నా పేద పిల్లలు ఉన్నారు రా బాబు, వాడికి 4 రూపాయలు తక్కువ అయ్యిరా అంటే వాడు చేయడు. వాడికి ఏంటంటే వాడి వ్యాపారం 1000 కోట్ల వ్యాపారం వాళ్ళది. దీనిపైన 1000 కోట్ల వ్యాపారానికి ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుంది. ఎవరు దీని గురించి మాట్లాడరు. 100% ఈ విషయం పైన మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించారు. తర్వాత దీని మీద అంటే నిజంగా కూడా అక్కడ మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నది, ఆమె నిజంగా మంచిగా తిరుగుతుంది. ఆమె తిరిగి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఈ శ్రీ చైతన్యలో చదివినట్టు ఆమె పిల్లలు కూడా మా పిల్లలు ఆ బాధలు చెప్తారు. మీరు ఎవరైనా కనుక్కొని మీరు ఒకసారి ఆ నారాయణ శ్రీ చైతన్యలో అంటే చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని ఆ బాధ ఎట్లుంటాయో చెప్తారు. వాళ్ళు ఈ లంగాలు వీళ్ళని ఎట్టి పరిస్థితులు వీళ్ళని క్షమించారు. వాళ్ళు నిజంగా 100% చదువుతాడు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మాట విన్నాడు, ఏ జిఎం చెప్పు అని అయ్యే చెప్పు అని. ఇగో ఇట్లా చంపేస్తారు మొత్తం పిల్లల్ని. ఇది ఇట్లుంటే మావోయిస్టులది. సరే నెక్స్ట్ చూద్దాం, మావోయిస్టులకు సంబంధించి కూడా చూద్దాం. రైట్. ఇక కూరగాయలు అమ్ముకునేటోళ్ల పైకి దూసుకెళ్లిన లారీ, 4 మృతి, 3కి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ వద్ద ఘోర ప్రమాదం. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను జేసీబీతో బయటకు తీసిన పోలీసులు. చెట్టును ఢీకొట్టి ఆగిన లారీ 40 మందికి తప్పిన ప్రాణాపాయం. సీఎం దిగ్బాంధి ఆ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. మరి బడా రాజకీయ నాయకులే ఉన్నారు కదా, చేవేళ్ళ, తాండూరు. ఏమైంది తాండూరులో? పట్నం మంత్రి ఏమైందండి? మీరు ఏం చేసిండ్రు? రోడ్లు ఉండదా? ఇప్పుడు ఒక లారీ పోతే ఇంకో లారీ పోదిగా, ఇంకో వెహికలే పోదిగా. ఏడికెళ్ళి పోతారు? ఎట్లా పోతారు? చేవేళ్ళ ఎమ్మెల్యేగా గెలిచి చేవేళ్ళ నుంచి వికారాబాద్ దాకా కనీసం చేవేళ్ళను పట్టించుకోకపోతే చేవేళ్ళ బస్ స్టాండ్ ఎట్లుంది, చేవేళ్ళ రోడ్లు ఎట్లున్నాయి పట్టించుకోవాలన్నా వద్దా? సరే బీఆర్ఎస్ హయాంలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? చేవేళ్ళ అంటే రోడ్ల పరిస్థితి అట్లనే ఉంది. కాళ యాదన్న ఏం చేసినా 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే. అక్కడ మంత్రులు నుండి ఏం చేస్తలేరు, కాళ యాదన్న ఏం చేస్తారు పాపం. అక్కడ ఇప్పుడు ఎవరు ఈమె కూడా ప్రాతినిధ్యం వహించిందిగా గతంలో, ఎవరు సబితా ఇంద్రారెడ్డి గారు. ఏమైందమ్మా మరి? ఎట్లుంటాయి రోడ్డు? ఎట్లా గట్లనే ఉండాలన్నా? అరే రోజుకు యాక్సిడెంట్, రోజుకు 2-3 యాక్సిడెంట్లు కావాలా చేవేళ్ళలో? ఇప్పటికైనా 100% ఆ రోడ్డు మీద దృష్టి పెట్టాలి. చేవేళ్ళ నుంచి వికారాబాద్, తాండూరు వరకు 100% దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టేసి కొంచెం బాగా అయ్యేది. మంత్రి వెంకటరెడ్డి గారు కొంచెం దాని గురించి ఒకసారి రివ్యూ చేయండి ఒకసారి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేట్ వద్ద బీజాపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి హైవే పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న రైతుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. లారీ చెట్టును ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఒకవేళ అలాగే ముందుకు వెళ్లి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. అయితే చెట్టును ఢీకొని లారీ ఆగడంతో అక్కడ ఉన్నటువంటి మరో 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. చెల్లా చెదురుగా పడిన మృతదేహాలు, తీవ్ర గాయాలపైన వారితో ఘటనా స్థలం భయానకరంగా కనిపించింది. కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక బస్సు కారును తప్పించబోయి చేవెళ్ల మండలం ఆలూరు నాంచేరు
అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డి నగర్కు చెందినటువంటి 25 మంది రైతులు ఆలూరు స్టేజ్ పక్కన కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. వాళ్ళ జీవనం చేస్తుంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా ఛిద్రం అయిపోయింది పాపం. రోడ్లు కరెక్ట్ ఉండి డివైడర్ ఇబ్బంది ఉండకపోదు తెలుసా, భయంగా ఉంటది చేవేళ రోడ్లలో పోవాలంటే. ఇక రిక్రూట్మెంట్లలో మాది రికార్డ్, ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియామకాలపై కుట్రలు చేసినా నేను వెనక్కి తగ్గలే, పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. నువ్వు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కార్ పట్టించుకోలే, ప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించేళ్ళు. రుణమాఫీతో రైతుల ఖాతాలు గలగల, బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు. 10 ఏళ్ళు మనమే ఉంటాం, సన్నవడ్లు పండించండి, బోనస్ ఇస్తాం. దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లు మన దగ్గర తయారు కావాలి. ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం చేసిండ్రు. బండా తిమ్మాపూర్లో కోకోకోలా ఫ్యాక్టరీ కూడా ప్రారంభించారు. మొత్తం మీద రిక్రూట్మెంట్ లో మాది రికార్డ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. నిన్న 212 అంబులెన్స్ నిజంగా కూడా ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో అంబులెన్స్ ఉండాలి. ఉంటే ఏమైతుందంటే ఇది ఈ విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డిని 100% మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అంటే చాలా మంది గుర్తుంటాడు. ఎందుకంటే జీవితాలను మార్చేసింది ఇది. చాలా మంది పేద పిల్లలు ఇదే కాదు అసలు యాక్చువల్గా ఆరోగ్యశ్రీ కూడా, ఆరోగ్యశ్రీ పథకం కూడా అంటే సరే దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అది పక్కన పెడితే ఇవి మాత్రం రాజశేఖర రెడ్డిని నిజంగా చిరస్థాయిగా ప్రజలు గుండెల్లో పెట్టుకొని గుర్తించుకుంటున్నారు. అంటే ఈ 108 కానీ అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నాయకులు చిరకాలం మొత్తం కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అట్లా ఈ నిర్ణయాల్లో భాగంగా ఒకటి ఏంటంటే 108 ఒకటి, తర్వాత ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ. ఈ 3 కూడా రాజశేఖర రెడ్డిని అందరూ కూడా అభిమానించే విధంగా, అందరూ కూడా గుండెల్లో పెట్టుకునే విధంగా చేసినాయి. అవి 3 కూడా పేదలకు సంబంధించి మ్యాక్సిమం పేదలు. ఇప్పుడు 80% మంది పేదలు ఉన్నప్పుడు పేదలకు సంబంధించి మాట్లాడితేనే లెక్క. తమ ప్రజాప్రభుత్వం విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇస్తున్నది కానీ ఇంకా పెంచాలి సార్. బడ్జెట్లో లేదు కదా, ఇస్తున్నారు కానీ చేస్తున్నారు, ఓకే సంతోషం. కానీ బడ్జెట్లో కేటాయింపులు జరపండి. బడ్జెట్లో కేటాయింపు లేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రము ఇయ్యలేదని, కానీ రాష్ట్రంలో తాము ఇచ్చామని చెప్పారు. ఇక ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం కూడా ఒక రికార్డు అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుంది. ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కానీ కొందరు పొలిటికల్ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలని చూశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు, కానీ వేయాల్సిందే. అప్పుడు గ్రూప్ 1 వాయిదా వేయాలని సుప్రీంకోర్టు దాకా పోయారు, కానీ నేను వెనక్కి తగ్గలేదు. త్వరలో 563 మంది గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని చెప్పేసి పేర్కొన్నారు. కాబోతున్నారు మంచిగా ఉన్నది, కానీ ఈడబ్ల్యూఎస్ని సవరించండి. ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే 6.98% ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో అగ్రవర్ణాలు, అందులో పేదలు ఎంతమంది ఉంటారంటే అగ్రవర్ణ పేదల గురించి 100% వాళ్ళకి న్యాయం దక్కాల్సిన వాటా వీళ్ళు ఎత్తుకొని పోతారు. అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరగాల్సిందే, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది బలిసిన వాళ్ళు కూడా ఈ పేదల సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు. ఏది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఈ బలిసినోనికి వస్తుంది, ఇక మళ్ళీ పేదోడు ఎట్లుంటాడు ఆనే ఉంటాడు మళ్ళీ లెక్క. కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ని సవరించాలి, తర్వాత 100% దాన్ని తగ్గించాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులను దాన్ని ఏమంటారు తీసుకొని 100% ఏదైతే ఫ్రీ ఏది 50% ఏదైతే ఓపెన్ ఉంటుందో ఆ ఓపెన్లో అప్ టు 10% అంటే 1 నుంచి 10% అని చెప్పిండ్రు. కానీ మొత్తం వీళ్ళు 100%కి 10% అప్లై చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులు ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఎవరు ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి నిజమైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కూడా నష్టపోతూ ఉన్నారు. 100% దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఢిల్లీ మార్చ్ వాయిదా. యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇతర జిల్లాల రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ వారం పాటు వాయిదా పడింది. డిమాండ్లను నెరవేర్చేందుకు అధికారులు వారం రోజులు గడువు కోరగా రైతులు అంగీకరించారు. ఈ వారం రోజులు దళితుల ప్రేరణ
ప్రేరణ స్థల్లో వేచి చూస్తామని తెలిపారు. మళ్ళీ ఢిల్లీ మార్చిపోతున్నట. ఇదివరకు ఒకసారి అదేది నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి 3 చట్టాలు తీసుకొస్తే ఈ చట్టాలు మాకు వద్దు అని చెప్పేసి సంవత్సరాలే వాళ్ళు ఆందోళన చేసిరు. 700 మంది చచ్చిపోయారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేసి క్షమించండి, నేను ఒకవేళ మీ మంచి కోసమే నేను నిర్ణయం తీసుకున్నా, కాకపోతే ఏంటంటే అది మీకు నచ్చలేదు కాబట్టి నేను దాన్ని వెనక్కి తీసుకున్నట్టు అని చెప్పేసి ఒక గొప్ప మనసుతో చెప్పిండు. కాకపోతే ఏంటంటే కొంచెం ముందు చెప్పాల్సింది మాట, అంటే కొంచెం ముందే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, జరిగిన నష్టం అంతా జరగకుండా. అయితే ఇది మరి 10 days టైం ఇస్తున్నామని చెప్పిరట. ఈ 10 days వారం రోజులు టైం ఇస్తున్నాం, లేకపోతే మరి మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. ఇక మహా సీఎంపై రేపు క్లారిటీ. మహారాష్ట్ర సీఎం ఎవరో బుధవారం తేలిపోనుంది. అదే రోజు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మీటింగ్ తర్వాత పార్టీ శాసనసభాపక్ష నేతను బీజేపీ ప్రకటించనుంది. కొత్త సీఎం 5న ప్రమాణం చేయనున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరిని అంటే ఫడ్నవీస్కి అవకాశం ఉందంట. గతంలో ముఖ్యమంత్రిగా తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు దేవేంద్ర ఫడ్నవీస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అయితే ఇక్కడ ఏక్నాథ్ షిండేకి ఇస్తట్లేరంట. ఏక్నాథ్ షిండే కొడుకుకు ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పదవి లేకపోతే ఇంకో వేరే మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఉందంట. చూడాలి. ఇక విభజన సమస్యలపై ముందడుగు. 861 కోట్ల లేబర్ సెస్ పంపకానికి ఓకే. ఏపీలోని మంగళగిరిలో ఏపీ తెలంగాణ సిఎస్ల మీటింగ్. ఎక్సైజ్ బకాయిలు 81 కోట్లు తెలంగాణకు ఇస్తామన్న ఏపీ. విద్యుత్ బకాయిలపై కుదరని ఏకాభిప్రాయం. 9-10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు అప్పులపై తేలని పంచాయతీ. ఉద్యోగుల పరస్పర బదిలీలపైన చర్చ జరుగుతా ఉంది. ఉద్యోగులకు పాపం అసలు యాక్చువల్ విషయం ఏంటంటే పరస్పర బదిలీలు జరగాలి. ఏమని చెప్పిండు? ఏది టీఆర్ఎస్ మేనిఫెస్టో 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 20లో ఏమని చెప్పారంటే ఇక్కడ జీవో నెంబర్ 16 ఉల్లంఘించి జీవో నెంబర్ 36 ఉల్లంఘించి 83,000 మంది అక్రమంగా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్రానికి పంపించేసి ఆ స్థానంలో ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు ఉద్యోగిత కల్పిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ మేనిఫెస్టో 2014 పేజ్ నెంబర్ 20లో చెప్పింది. చూడండి ఒకసారి. అయితే చెప్పిండ్రు కేసీఆర్ చెప్పిండు కాక కనీసం ఒక్కరిని కూడా అక్కడికి పంపించలే. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మనం బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ చర్చించేసి మరి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ భార్య బిడ్డలకు దూరంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. కానీ 10 సంవత్సరాలు కనీసం దాని గురించి ఎక్కువ పట్టించుకోకుండా ఆ విభజన సమస్యలు అట్నే ఉండిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో చర్చిస్తూ ఉంది. చర్చించి ఈ విభజన సమస్యలను పరిష్కరించుకుంటే ఎక్కడిదక్కడ లెక్క సుత్త ఖాతా చెప్పాలని చూస్తూ ఉన్నారు. మరి ఆ 83,000 ఉద్యోగుల సంగతి ఏందో కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం చర్చలు అయితే జరుగుతున్నట్టున్నాయి. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. ఏపీలోని మంగళగిరి ఏపీఐఐసి ఆఫీసులో సోమవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్లో 3 అంశాలపై అంగీకారానికి వచ్చినట్టు తెలిపింది. ఇక విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ ఎటూ తేలలేదు. 861 కోట్ల రూపాయల మేర లేబర్ సెస్ పంపకానికి అంగీకారం కుదిరింది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకు అధికంగా చెల్లించిన 81 కోట్ల రూపాయల బకాయిలు అంశం పరిష్కారమైంది. వాటిని తెలంగాణకు తిరిగి చెల్లించేందుకు ఏపీ కూడా ఒప్పుకుందంటే. కాకపోతే ఏంటంటే ఈ ఏదో కరెంటు బిల్లు ఉన్నాయి విద్యుత్ బకాయిలకు సంబంధించి మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదంట అది. ఇక టీజీపీఎస్ లో మహేందర్ రెడ్డి మార్క్. కమిషన్ లో భారీగా సంస్కరణలు. నోటిఫికేషన్లకు అడ్డంకి లేకుండా ఐటీ సెల్ లీగల్ సెల్ ఏర్పాటు. 12,000 పోస్టుల రిక్రూట్మెంట్ పూర్తి. సక్సెస్ఫుల్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ. 62 ఏళ్ల వయసు పూర్తి. చైర్మన్ గా రిలీవ్. చెప్పినా కదా ఇప్పుడు గతంలోనే చెప్పినాం మనం ఈ గ్రూప్ 1 తొందరగా నిర్వహించడానికి. తర్వాత ఇక్కడ డిఎస్సిని అన్ని కూడా తొందరగా నిర్వహించడానికి కారణం ఏంటంటే పెద్ద మనిషి టైం అయిపోతుందంట. 62 సంవత్సరాలు విద్యార్థులు ధర్నాలు చేస్తే కనీసం కూర్చొని పెట్టి మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. గతంలో ఆయన పోలీస్ బాస్గా పనిచేసిండు, అంటే డీజీపీగా పనిచేసిండు. కాబట్టి కొంతవరకు అది ఉంటుంది లెక్క. అయితే ఆయనకు 62 ఏళ్ళు పూర్తి అయితే ఇది ఆ పదవిలో ఉండడానికి వీలు లేదనమాట, ఉండదనమాట లెక్క. దాంతో ఏమవుతుంది డిసెంబర్ 4 తారీఖు ఎంత 3 అయ్యాల రేపు డిసెంబర్ 4 తారీఖు నాడు ఆయన పదవి కాలం పూర్తవుతుంది కాబట్టి ఆగ మేఘాల మీద ఆయన ఉన్నప్పుడే చేసుకోవాలి. తర్వాత మనోళ్ళని లోపలికి తీసుకురావాలి. ఇదంతా పెద్ద కథ నడిచినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా జరిగిందంట. కాబట్టి మొత్తం మీద కొన్ని మంచి చేసిందని చెప్పేసి అంటున్నారు. 12,000 పోస్టులకు రిక్రూట్మెంట్ పూర్తి సక్సెస్ఫుల్గా ఇదని చెప్పేసి ఐటీ సెల్ లీగల్ సెల్ ఏర్పాటు చేసినారు. కానీ ఆ లీగల్ సెల్ టీజీపీఎస్ని కాపాడుకోవడానికి కాదు, ఉండొద్దు. ఎవరిని కాపాడడానికి ఉండాలంటే నిరుద్యోగుల పక్షాన్ని నిలవడానికి ఉండాలి. ఆ విషయం ఆలోచించండి. కనీసం మాట్లాడడానికి రావాలి. ఇప్పుడు అదేది టీఎస్ఎల్ అది
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆ. ఆయన ఉంటాడు శ్రీనివాసరావు. ఆయనని ఆంధ్రాయణ తీసుకొచ్చి పెట్టారు. ఆయన మాట్లాడు, ఘోరమైతుంది వాళ్ళ మాట్లాడు పరిస్థితి. తోటి ఆయనతో నువ్వు పరిశాను పాప. ఏది చాలా మందికి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని చాలా అంశాలు అట్లా ఉంటే వాళ్ళు ఎప్పుడొస్తుంది ఉద్యోగం అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటే కనీసం దాని గురించి మాట్లాడాడు ఆయన. 10 ఏళ్ళు అయిపోయినా కూడా తెలంగాణ పైన ఇంకా టైం కుట్రలే అయిపోతుంది జరుగుతా టైం ఉన్నాయి. అయిపోతుంది. ఇప్పుడు బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ గా వస్తున్నారు. నియామకం అవుతున్నారు. ఇక తమిళనాడు గజగజ విల్లుపురం కృష్ణగిరి జిల్లాలో 300 ఏళ్లలో అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో ముంచెత్తిన వరద, కొట్టుకుపోయిన వాహనాలు, నిలిచిపోయిన రైళ్లు, జనజీవనం అస్తవ్యస్తం. పుదుచ్చేరిలోను వర్ష బీభత్సం. 17 గంటలు పడ్డది పుదుచ్చేరిలో వరుసగా. 300 ఏళ్ళు అయిందంట. అతి 300 భారీ ఏళ్ళ వర్షాలు. కింద పడ్డ వాన ఏదైతుందో ఇప్పుడు పడుతుందట లెక్క. యోగి చూడు ఇక పార్కింగ్. ఇవన్నీ కూడా చూడు, బస్సులు బిస్సులు ఇట్లా కొట్టుకొని పోతున్నాయి మొత్తం టోటల్ గా. చాలా దారుణంగా ఉంది పరిస్థితి నిజంగా. అంటే అందుకనే యాక్చువల్గా హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్లో చెరువులు, కుంటలు వీటన్నిటిని సక్రమంగా కాపాడితే మనం వరదలు ఏవచ్చినా కానీ తట్టుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మొత్తం చెరువులు, కుంటలలో ఇండ్లు కడితే మొత్తం కూడా ఇండ్లే చెరువులు అవుతాయి. ఇక అప్పుల కిస్తీలు మిత్తిలకే 64,516 కోట్లు. చూసుకో ఇక కాక లెక్క. ఇప్పటి వరకు మిత్తిలే 64,500. ఏడాది కాలంలో గత 10 ఏళ్ల రుణాలకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కంటే కిస్తీలు, వడ్డీలకే ఎక్కువ రీపేమెంట్లు. ఏడాదిలో తెచ్చిన కొత్త అప్పులు 52,118 కోట్లు. అయినా ప్రతిష్టాత్మకంగా స్కీమ్లకు 61,194 కోట్లు. రైతుల సంక్షేమానికి 57,000 కోట్ల ఖర్చు. 2 లక్షల రుణమాఫీకే 20,617 కోట్లు. అప్పులపై నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి సంక్షేమంపై దూసుకు వెళ్తుంది రాష్ట్ర సర్కార్. చూసినవాయిగా అప్పులే చేసిండో అటుకులే బుక్కిండో కొడుకు అంటే ఇట్లా చేసిపోయిండు. అటుకులు బుక్కలు కానీ అప్పులు చేస్తాడు. అటుకులు బుక్ అంటే ఆ టైంలో బుక్తారు కానీ నేను ఎత్తిపోతల పథకం ఉన్నప్పుడు బుక్తారేమో మనకు తెలియదు ఆ విషయం. సరే, అప్పులే చేసిండో అటుకులే బుక్కిండో కొడుకు అంటే 64,000 కోట్ల రూపాయలు, 64,516 కోట్ల రూపాయలు జస్ట్ మిత్తిలు కడతందుకు, ఏది వడ్డీలు కడతందుకు గిన్ని పైసలట. ఇప్పటి వరకు జస్ట్ ఏడాది కూడా కాలే కథ. గాడికి వచ్చింది లెక్క. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అప్పుల కంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు, మిత్తిలకే ఎక్కువగా చెల్లించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం 52,118 కోట్ల రూపాయల కొత్తగా అప్పు తీసుకున్నది. ఈ వ్యవధిలో 64,516 కోట్ల రూపాయలు రీపేమెంట్లు అంటే అసలు వడ్డీలు కలిపి కిస్తీలు చేసింది. అంటే నెలకు యావరేజ్గా 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంటే అంతకు మించి 6,000 కోట్లకు పైగా కిస్తీలు, మిత్తీలకు కడుతున్నది. ఈ పరిస్థితుల్లోనూ కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ అంటే కిస్తీలు అంటే వాయిదాలు అంటారు, కొంతమంది తెలుసు తెలియదు. కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారినాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. అప్పులకే సగం సంకనాకుతుంది ఇప్పుడు. వడ్డీలు మిత్తిలు కడుతుంది అవుతుందట కథ. వాజేడు ఎస్ఐ సుసైడ్. రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య. రాత్రంతా ఓ యువతితో బస. సుసైడ్ టైంలో అక్కడే అమ్మాయి. పోలీసులు రావడంతో పరార్. పోస్ట్ మార్టం చేయనీయకుండా అడ్డుకున్న బంధువులు. ములుగు జిల్లాలో ఘటన. మరి ములుగు జిల్లాలో 7 నక్సలైట్లు చనిపోయిన తర్వాత అంటే 7 నక్సలైట్లను చంపిన తర్వాత ఈ ఘటన జరిగింది. మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఎందుకు అమ్మాయితో రిసార్ట్ లో ఉన్నారు? అసలు కథ ఏంది, కార్ఖాన ఏంది, పూర్తి స్థాయిలో ఏంది కథ అనేది మాత్రం తెలియలేకపోతుంది. వివరాలు తెలివాయి. మరి ఏం జరిగిందో చూడాలి. పోలీసు వాళ్ళ కథ కాబట్టి పోలీసులు అయితే ఏమంటారు అంటే వ్యక్తిగత కారణాలు అంటున్నారు. మరి ఏం కారణాలు తెలియదు. వ్యక్తిగత కారణాలైనా పోలీసులకు సంబంధించింది కాబట్టి పోలీసులు బయట పెట్టలేరు. అదో పరిచయం ఉంటది. నార్మల్ సామాన్యులు అయితే ఏమైనా వచ్చే ఉంటే కూడా రాదని చెప్తారు. వాళ్ళ సామాన్యులు అయితే ఓపెన్ గా చెప్పేస్తారు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అయితే ఇక బయట పెట్టారు. ఉంటాయి. బ్యారేజ్లు డ్యామేజ్ అయినా అధికారులు పట్టించుకోలే. కాళేశ్వరం కమిషన్ కు చెప్పిన రిటైర్ ఎస్సీ మురళీకృష్ణ 2019లో వరదలు వచ్చినాయి. సుందిల్లా, అన్నారంలో బుంగలు పడ్డాయి. 15 మీటర్ల ఎత్తు దాటితే డ్యాములుగానే పరిగణించాలి. వర్చువల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన చైర్మన్ పినాకి చంద్రఘోష్ జనవరిలో కేసీఆర్, హరీష్ రావును కూడా విచారించే అవకాశం ఉందంట ఈ కాళేశ్వరం కథల. ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే. ఆంధ్రజ్యోతి యుద్ధం 40 నిమిషాలు అయిందా? ఒకటే పేపర్. పెళ్లి పీటలెక్కనున్న సింధు. హైదరాబాద్ ని మనువాడనున్న స్టార్ షట్లర్. వరుడు దత్తసాయి ఓ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ నెల 22న రాజస్థాన్ ఉదయపూర్ లో వేడుక ఉండబోతుందట. 24లో హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంది. మొత్తం మీద పివి సింధు స్టార్ షట్లర్ పెళ్లి చేసుకోబోతుంది. ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన ఓ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంట ఆయన.
కులోన్మాదానికి మహిళా కానిస్టేబుల్ బలి, కులాంతర వివాహం చేసుకుందని అక్కపై తమ్ముడు కక్ష పెట్టుకున్నట. స్కూటీపై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి ఆపై కొడవలితో నరికి దాడి, మెడ నరికి దారుణ హత్య. వివాహమైన 22 రోజులకే ఘోరమంట. కోట్ల రూపాయల విలువైన భూమి తగాదాలు కూడా కారణమేనంట. ఎందుకంటే భూమి కావాలన్నదని చెప్పేసి అంటారు. మొత్తం మీద చంపడం మాత్రం కరెక్ట్ కాదురా బాబు. ఇప్పుడు మీ అక్కని తీసుకురాగలుగుతావేనా? ఘోరం ఇప్పుడు పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఏది హైదరాబాద్లో పనిచేస్తుంట. అక్క కులాంతర వివాహం చేసుకోవడానికి తమ్ముడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె పెళ్లాడిన వ్యక్తి తమ ఊరివాడే కావడంతో తలెత్తుకోలేకపోతున్నానని కక్ష పెంచుకున్నాడు. ఈ ఆగ్రహంతో ఉన్మాద స్థితికి చేరుకొని పథకం ప్రకారం దారి కాచి మరీ తోబుట్టును వేట కొడవలతో నిర్దాక్షిణంగా నరికి చంపాడు. ఈ కులోన్మాద హత్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయ్పూర్లో జరిగింది. ఈ హత్యకు భూ తగాదాలు కూడా కారణమని స్థానికులు చెబుతున్నారు. హతురాలి పేరు కొంగర నాగమణి, 28 సంవత్సరాలు. ఆమె పోలీస్ కానిస్టేబుల్. తాను ఇష్టపడిన వ్యక్తిని, అదే ఊరికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 22 రోజుల తర్వాత నా వాట నాకు రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడమే కాక వాట అడుగుతావని చెప్పేసి ఆ తమ్ముడు కక్ష పెట్టి చంపిన పరిస్థితి. ఘోరం పరిస్థితి. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య. ఇక రిసార్ట్లో రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణం. 2020లో పోలీసు ఉద్యోగానికి ఎంపికైన హరీష్ ఇక 6 నెలలుగా వాజేడులో విధులు నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్య సమయంలో ఆయనతో యువతి ఉందంట. మరి ఆ కథ ఏందో తెలియాలి. వీరి మధ్య ప్రేమ, పెళ్లి కోసం ఒత్తిడి అంటూ కథనాలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ బలవన్మరణం అని చెప్పేసి ఎస్పీ చెప్తున్నాడు. చచ్చిపోవడం ఎందుకే అనవసరంగా. ఇప్పుడు నువ్వు ఉద్యోగం కొట్టుకున్నావు మంచిగా. ఈ పిల్ల జాబ్ కొట్టిన తర్వాత కాదు, ఇప్పుడు ఆ పిల్ల కాదన్నది అనుకో, ఆ పిల్ల కాదనుకుంటూ ఇంకో పిల్లని చూసుకున్నట్టువి. చచ్చిపోతే ఏమొస్తుంది నీకు? ఇప్పుడు తల్లిదండ్రుల ఆశలు ఎంత గొప్పగా ఉంటాయి అన్నాను. అంత కష్టపడి ఎస్ఐ జాబ్ కొట్టుకుంటే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. రైతులపైకి దూసుకెళ్లిన లారీ, 4 దుర్మరణం, మరో 4 తీవ్ర గాయాలు, 2 విషమం. రంగారెడ్డి జిల్లా ఆలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న రైతులపైకి లారీ. అప్రమత్తతతో కొందరికి తప్పిన ముప్పు. బైక్ పై తిరగబడ్డ బొలెరో వ్యాన్, 2 యువకుల మృతి. వికారాబాద్ లో చాలా జరిగినాయి నిన్న. మొత్తం ఎట్లా ఒక్కసారి టైర్లు అంటే లారీ టైర్లు ఎంత స్టాండర్డ్ ఉంటాయో తెలుసు. లారీ టైర్లే విడిపోయినాయి అంటే పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి ఉంది. సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయి. 10 సంవత్సరాల్లో ఏమీ చేయని పార్టీలు 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాయి. కర్రు గాల్చి వాత పెట్టాలి, విష ప్రచారం తిప్పికొట్టాలి, రుణమాఫీ భరోసాతో కొందరి గుండెల్లో పిడుగులు. ఫామ్ హౌస్లో పడుకున్నోళ్లకు మనశ్శాంతి లేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పనితీరు. త్వరలోనే గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేస్తాం. ప్రపంచ పారిశ్రామిక ఆకర్షణ శక్తిగా తెలంగాణ ఉంటుంది. ఆరోగ్య ఉత్సవాలు, కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పనితీరు పైన కూడా కోకోకోలా పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది, థమ్స్ అప్ చూపిస్తుండే. వాస్తవంగా మంచిది కాదు. కప్పిలు పెడుతున్నారు. ఏం చెప్తున్నారు అట్లా. ఇక వాననీటి సంపుల డిజైన్ మార్చండి. హైదరాబాద్ లో 141 చోట్ల సంపులను నిర్మించండి. వానాకాలానికి పూర్తి చేయండి. అధికారులకు సీఎం ఆదేశాలు. ఇక బిల్డ్ నౌ గా టీజీ బీపాస్ అంట. 5 నిమిషాల్లో డిజైన్లకు అనుమతి. ఇక ఏఆర్తో భవనాలు, లేఅవుట్ల వీక్షణ. ఇక జీవోల నిబంధనల కోసం ఏఐ సేవలంట. తొలుత హెచ్ఎండిఏలో జిహెచ్ఎంసీలో పరిచయం చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తారంట. బిల్డ్ నౌ ఇప్పటికప్పుడే అనుమతులు ఇచ్చేస్తారు. 10 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేయండి. ఎందుకంటే చాలా మంది పాపం ఇల్లు మీరు అంటున్నారు కానీ చేస్తలేరా. నా దీపావళికి బాంబులు పడతాయి అంటే సుతిల్ బాంబు లేదా ఈ చిన్న పటాక ఏ బాంబు లేదా, కాకపోతే ఇల్లు అయితే తీయండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇల్లు చాలా ఇల్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో అసాంఘిక కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయట, అన్ని కథలు జరుగుతున్నాయట. తర్వాత మందు బిందు కొల్లూరులో జబర్దస్త్ కట్టేలు కేసీఆర్. వాస్తవంగా కట్టేనే అని ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చేసేరు. అవి ఇచ్చేసేస్తే మీకు పేరు వస్తుంది మంచిగా. ఇక లేబర్ సెస్ పంపకానికి ఓకే. విభజన వివాదం. తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. క్లాస్ 3-4 ఉద్యోగుల చేరికకు మరో 45 రోజులు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ విధుల వివాదాల కొలిక్కి. విద్యుత్ బకాయిలు. షెడ్యూల్ 9పై రాని పరిష్కారం. విభజన సమస్యలపై సిఎస్ల నేతృత్వంలో భేటీ. 15 అంశాలపై సుదీర్ఘ చర్చ. డ్రగ్స్ పై సంయుక్త కమిటీ ఉండాల్సింది. విభజన సమస్యలకు సంబంధించి పరిష్కారం చేస్తా ఉన్నారంట. చేయాలి తొందరగా. కెనడా వద్దంటోంది. తాత్కాలిక పర్మిట్లపై ఉన్న 50 లక్షల మంది భవిత ప్రశ్నార్థకంగా మారిపోతుంది. వచ్చే ఏడాది ఆఖరుకు ముగియనున్న వారి పర్మిట్ల గడువు.
విద్యార్థులు గడువు పెంచుకోవచ్చు. వలస చట్టాలపై దూకుడు, ఆర్థిక ఇబ్బందులతో శాశ్వత తాత్కాలిక రెసిడెన్స్లో భారీ కోత విధిస్తున్నారంట. మొత్తం మీద ఇక్కడ కెనడా అక్కడికి రావడానికి ఒప్పుకుంటలేదంట. జగన్పై కేసుల వివరాలన్నీ ఇవ్వండి, ఏ కోర్టుల్లో ఏమేం కేసులు ఉన్నాయో తెలపండి, విచారణకు ఏ దశలో ఉందో పట్టికగా అందించండి, 2 వారాల్లో సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయండి. దర్యాప్తు సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణలో జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిందట. ఇక ఇందాకనే చూసుకున్నాం మనము ఫుట్బాల్ మ్యాచ్ రణరంగం. ఆఫ్రికా దేశం గినియాలో 125 మంది చనిపోయారంట. తీవ్ర వివాదానికి దారితీసిన రిఫరీ నిర్ణయం. ఆడు అవుట్ అంటే కాదనంటే కాదంటే అవుట్ అనంటే దాంతో మొత్తం అంతా ఆగమాగం అయిపోయింది కథ. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, నేటి వరకు ఏటూరు నాగరంలోనే ఉంచండి. ఇక ఫోరెన్సిక్ నిపుణులతో పోస్ట్ మార్టం చేయించారా, శవ పరీక్షలో పాల్గొన్న వారి వివరాలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరు నాగారం ఆసుపత్రిలోనే భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు అనుమతి ఇవ్వాలని చెప్పింది. అలాగే పోస్ట్ మార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలను అందజేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పాపం వాళ్ళు మావోయిస్టులకు సంబంధించి నిన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు, అంటే అడ్వకేట్లు కూడా నిన్న మాట్లాడిండ్రు. ఫోటోలు చూడగానే సిఎల్సి వాళ్ళు, తెలంగాణ సిఎల్సి వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంఘాల వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ డెడ్ బాడీ చూడగానే మొత్తం చిత్రహింసలు పెట్టి చంపేసినట్లుగాను, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు కూడా మాట్లాడారు, విషం పెట్టి చంపేశారు వాళ్ళని అదుపులోకి తీసుకోనని చెప్పిన దాని మూలంగా మొత్తం కూడా ఈ బాడీస్ని చూసి కూడా నిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మాట్లాడి, అట్లాగే హైకోర్టులో రిటు 8 అనేది జరిగింది. ఈరోజు లంచ్ మోషన్లో 2:50కి ఆర్గ్యుమెంట్ జరిగిద్దని చెప్పారు. అట్లాగే జరిగిన తర్వాత కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్, ఫోరెన్సిక్ డాక్టర్ నా పేరు మీనా, మా భర్త పేరు అంటే కామ్రేడ్ మధు, మా హస్బెండ్. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటికాడనే ఉంటున్నా. నాకు ఆరోగ్యం బాగలేకుండానే నేను ఇంటుంటున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎట్లున్నాడు, ఏ ఏరియాలో పనిచేస్తున్నాడు, ఏ స్థాయి అనేది కూడా నాకేం తెలియదు, సమాచారం కూడా లేదు. కాబట్టి ఇది వీళ్ళు మధు ఇవన్నీ వీళ్ళకెళ్ళి ఇదంతా తుక్కు అయింది. అది తూటాల లెక్క అయితే కనబడలేదు నాకు. తూట అనేది ఇది ఒక్కటే గీడ కనబడుతుంది. అది కూడా దగ్గర నుండే కాల్చిన తూట లెక్క కనబడుతుంది, దూరం నుండి కాల్చింది కాదు ఆ తూట కూడా. దాంతోపాటు ఇదైతే వాళ్ళు విషమిచ్చి చంపారా, లేకుంటే ఏదన్నా మత్తు మంది ఇచ్చి వాళ్ళని కంట్రోల్గా తీసుకొని హింసించే చంపారు వాళ్ళని అందరినీ. ఒక మహిళ ఉంది కదా, ఆమెనైతే ఘోరంగా ఆమె అంగి చింపేసి గొంతిక ఇక్కడ కట్ చేసినట్టు కనబడుతుంది ఫోటోలలో మాత్రం. ఈ భుజాన్ని మొత్తం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ ఇట్లా మీరు వచ్చి చంపుతారు కాబట్టి వాళ్ళు తుపాకు పడతారు. వాళ్ళు తుపాకు పట్టాల్సిన అవసరమే లేదు. జనాలకు వాళ్ళకి అండగా ఉంది. ఇప్పుడు ఆ జనాలు అండగా ఉన్నారనే ఆదివాసులను మొత్తం తొలగిస్తారు. మొత్తం గ్రామాలను తొలగిస్తారు, ఆదివాసులు అరెస్ట్ చేస్తారు. ఒక్కొక్క గ్రామంలో వందల పోలీస్ డిపార్ట్మెంట్లు తయారు చేసి పెట్టుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్. ఒకటే నేను అడుగుతున్నా, మీరు ఇంత ఖర్చు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టే బదులు ఆ ఆదివాసులకు పెడితే ఈ లొల్లీలే ఉండవు కదా. చెప్పండి, ఆదివాసులకు ఆ అర్హత ఇస్తే వాళ్ళకి తినే తిండి, వాళ్ళ ఇప్పుడు వాళ్ళ వండుకునే తిండి నీళ్ళు తినని పరిస్థితి ఉన్నారు ఆదివాసులు. ఇప్పుడు కొట్లాడేది ఎవరి కోసం? పోలీసులకు తర్వాత వీళ్ళు పెట్టేటువంటి ఖర్చు ఆదివాసీ బిడ్డలకు పెడితే అసలు యాక్చువల్గా వాళ్ళ కోసమే కొట్లాడుతారు కదా వీళ్ళు ఆ కొట్లాడుతారు కాబట్టి వాళ్ళకు మంచి చేస్తే ఇటువంటి కొట్లాట్లు ఉండే కదా అని చెప్పేసి ఆమె అంటుంది. ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ వీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి నేడు. నిజంగా త్యాగం వృధా కాలేదు, నేను మరవది తెలంగాణ గడ్డ, నీకిదే వందనం, జోహార్ శ్రీకాంతాచారి అని చెప్పి. శ్రీకాంతాచారి మరణం తెలంగాణ ఉద్యమాన్ని ఎంత ఒక రేంజ్లో తిప్పింది. మరి నిజంగా వీళ్ళేమో చనిపోయి కుటుంబాలు సర్వనాశనం అయిపోయి
ఇటు కల్వకుంట్ల కుటుంబం ఏమో పైకి వచ్చింది, చనిపోయిన కుటుంబాలు మాత్రం రోడ్ల మీద పడిన పరిస్థితి. కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట చేస్తానట గట్లా, అందుకే కల్వకుంట అంటారు. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు ఎక్కడ టికెట్ ఇచ్చిండ్లు, ఎవరితో లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని టికెట్లు ఇచ్చిండ్లు, ఎట్లా ఓడగొట్టిండ్లు అందరికీ తెలిసింది. కానీ నీ వర్ధంతి ఆయనది. జోహార్ శ్రీకాంతాచారి. ఎందుకంటే ఫస్ట్ భద్రపరచాలని చెప్పేసి విశ్వ బ్రాహ్మణులు ఒకటిగానే లెక్కించండి, రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశం. అయితే ఇక్కడ విశ్వ బ్రాహ్మణులకు సంబంధించి 5 కులాలు ఉంటాయి. వీళ్ళకు పంచకర్మలు అంటారు, వీళ్ళని విశ్వకర్మలు పంచకర్మలు అంటారు. ఇంట్లో వడ్లోళ్ళు ఉంటారు, కమ్మరోళ్ళు ఉంటారు, తర్వాత అవసరాలు ఉంటారు. వీళ్ళతో పాటు శిల్పాలు చెక్కే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకొకటి ఏదో క్యాస్ట్ ఉంటుంది. మొత్తం వీళ్ళు 5 పంచ కర్మలు అంటారు వీళ్ళని ఏంటంటే విడివిడిగా లెక్కించడం వల్ల మా జనాభా అనేటువంటి తక్కువ కనిపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ విశ్వబ్రాహ్మణులందరినీ కూడా ఒక్క దగ్గర లెక్క పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారంట. అది న్యాయమైన డిమాండే, చూడండి ఒకసారి. అదైపోయింది. ఇక ఫిరాయింపులు దబాయింపులు బుకాయింపులు వీటితోనే కాంగ్రెస్ ఏడాది పాలన మోసగించడం సీఎం రేవంత్ రెడ్డి నైజం. మాట మార్చడంలో ఆయన పిహెచ్డి, అరాచక పాలనపై 7న కార్యకర్తలపై కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి వస్తుంది? సూర్యాపేటకే వస్తుంది. కాళేశ్వరం మొదటి ఫలితం ఎక్కడ వస్తుంది? నారాయణఖేడ్ ఉప ఎన్నికలలో కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికి వస్తుంది? సిద్దిపేటలో నాకే వస్తుంది. నువ్వే ఫస్ట్ అని. సూర్యాపేటకి పోతే సూర్యాపేటకి వస్తుంది అంటాడు, నారాయణఖేడ్ పోతే నారాయణఖేడ్కి వస్తుంది అంటాడు, మెదక్ పోతే మెదక్ వస్తుంది అంటాడు. నువ్వు మళ్ళా ఆయన మోసగిస్తాడు మాట. కార్యకర్తలపై అక్రమ కేసులు సాయించాం, చేనేతపై జిఎస్టీని రాష్ట్రం చెల్లించాలంటున్నారు కవిత. చేనేత మీరే ఉంటుంది మొన్నటి దాకా, మరి మీరు చేస్తే అయిపోతుండగా పని. ఇక అయిపోయింది. కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష పెట్టిందంట. ఆయుధ కొనుగోలు, పన్ను ఎగవేత కేసుల్లో ఊరట లభించింది. దిగిపోయే ముందు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కొడుకు ఆయన సేవ్ చేసుకొని వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. ఇది ఇట్లా ఉంటే ఒకసారి శనార్థి దినపత్రిక చూద్దాం. ఇక శీతాకాల విడిది 16న నగరానికి రాష్ట్రపతి వస్తుంది. 21 వరకు హైదరాబాద్లోనే మురుము ఉంటారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు అమల్లోకి రానున్న ట్రాఫిక్ ఆంక్షలు అని చెప్పేసి. ఎందుకంటే రాష్ట్రపతికి 2 చోట్ల ఏది భారతదేశంలో విడిది ఉంటుంది. ఢిల్లీలో వాస్తవంగా ఇప్పుడు చలి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు వస్తారు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటారు. అక్కడ ఏది మన బొల్లారంలో ఉంటుంది రాష్ట్రపతి భవన్. ఇక వాచేడి ఎస్ఐ సుసైడ్, రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ప్రేమ వివాహమా, వ్యక్తిగత కారణాల లేక ఉన్నతాధికారుల వేధింపుల ఎన్కౌంటర్ జరిగిన మరుసటి రోజే సూసైడ్ చేసుకోవడం తెలుస్తలేదు. పూర్తి వివరాలు తెలవాలి ఇంకా అసలు. యాక్చువల్ గా రంగారెడ్డిలో లారీ బీభత్సం, కూరగాయల వ్యాపారులపై పైకి దూసుకెళ్లిన లారీ. 6 మృతి, 7 సీరియస్గా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంట. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఇక్కడ అనేది రాస్తే ఇంకా బాగుండదు. అక్కడ కులాంతర వివాహం చేసుకుందని కాటికి పంపిండ్రు. లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య, దారి కాచి కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి హత్య. సొంత అక్కను చంపిన తమ్ముడు 15 రోజుల క్రితమే కులాంతర వివాహం. రండి, హరీష్ ను దేకట్లే, కేటీఆర్ సైడ్ అయినా కల్వకుంట్ల కవితకే ప్రయారిటీ. హరీష్ ను పట్టించుకుంటలేరట. కాక కూడా మా బిడ్డే మా కొడుకే ఉండాలంటున్నాట. జైలుకి వెళ్ళొచ్చిన అగ్ర తాంబూలమే హరీష్. ఎప్పటికీ కూరలో కరివేపాకేనా? ట్రబుల్ షూటర్ కు టైం వచ్చేదెప్పుడు? అంతర్మదనంలో కట్టర్ గులాబీలు, పార్టీలో పట్టున్న ప్రయోజనం శూన్యమే. వాస్తవంగా హక్కుల కోసం, విధుల కోసం, కథా కార్యక్రమం కోసం వీళ్ళు వచ్చి కొట్లాడతారు. మేము అంటని చెప్పేసి ముందరకు వచ్చి కొట్లాడతారు. సరే, హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఇక్కడ ఈటల రాజేందర్ అన్న పాత్ర లేనిది తెలంగాణ ఉద్యమం లేదు. కేసీఆర్ ను నమ్మిలో నమ్మలేదో తెలియదు కానీ హరీష్ రావును ఈటల రాజేందర్ ఉద్యమం విషయంలో కేసీఆర్ నమ్మొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్లా అయిపోయింది, అది వేరే కానీ అప్పుడు ఓకే. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయా? బీఆర్ఎస్లో 2nd స్థానం మళ్ళీ కల్వకుంట్ల కుటుంబం గుప్పెట్లోనే చిక్కుకుపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఒకప్పటి వరకు పార్టీలో కేసీఆర్ తర్వాత తానేనంటూ చెప్పుకుంటూ వచ్చిన హరీష్ను కేసీఆర్ ఫ్యామిలీ కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు పార్టీలోను అటు క్షేత్రస్థాయిలోను హరీష్ రావును ఎవరూ దేకడం లేదని తేలిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఏదో అడపాదడపా కనిపించారు. కవిత జైలుకి వెళ్లడంతో ఇక అప్పటి నుంచి కేటీఆర్ఏ బీఆర్ఎస్కు అన్నీ తానే నడిపించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా హరీష్ రావు ఎక్కడా హైలైట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ తన ఎదుగుదల కోసం హరీష్ను తొక్కేశారు. మామ మాటకు కట్టుబడి ఉంటానంటూ చెప్పే హరీష్ను తొక్కేస్తున్నా కేసీఆర్ ఏనాడు నోరు మెదపలేదు. అయితే ఇటీవల కేటీఆర్కు
కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ట్విట్టర్లో చెప్పిండు. పెట్టిన తర్వాత ఏమైంది మరి కేటీఆర్ అట్లా పోతున్నాను అనుకుంటే మరి హరీష్ రావు ముందుకు వస్తారంటే కాదు. అప్పుడు బిడ్డని తీసుకొస్తా ఉన్నాడు అంటే బిడ్డ కొడుకును హైలైట్ చేసుకోవడం కోసం మన కేసీఆర్ అని చెప్పేసి భయపెట్టిన సన్నాలు పండించండి. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. సన్న వడ్లకు బోనస్ ఇస్తూనే ఉంటాం. ఏడాదిలోనే అన్ని రంగాల్లో సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాలకు బలోపేతం. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గ్లో ప్రజాపాలన విజయోత్సవాలు. ఇక హెచ్సిబి కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభించే 10 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా? ప్రతి ఒక్కరికి ఫలాలు దక్కాలి. అందుకే బీసీ కులగణన చేపడుతున్నాం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటుండు. 100% ఈ విషయం చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు. అంటే మరి అనుకూలం అని చెప్పేసి ఇప్పుడు అంటారు అంతేగాని మరి పునర్దాకా ఏం చేసిందంటే బీఆర్ఎస్ నాశనం చేసింది. 34% ఉంటే 18% తీసుకొచ్చేసింది. ఏది స్థానిక సంస్థల రిజర్వేషన్ని. ఇక మరో 2 లక్షల ఉద్యోగాలు త్వరలోని నోటిఫికేషన్లు ఇస్తాం. ఏఐతో యువ విద్యార్థులకు నైపుణ్యం కల్పిస్తాం. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల సర్కార్ అంటున్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తీసుకురాబోతున్నారు. ఇక మళ్ళీ రైతన్న ఆందోళన బాట. ఢిల్లీలో 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందంట. పెద్ద ఎత్తున రైతుల పాదయాత్ర. రైతులతో చర్చలకు సుముఖంగా లేకపోవడంతో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిండ్రు. అయితే ఇది వారం రోజులు సాక్షులకు బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కొత్త కోణం. దర్యాప్తు అధికారుల భరోసాతో అప్పటి అధికారుల తీరుపై సిబ్బంది వాంగ్మూలం. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ తో చల్లబడిన కేసు. తాజాగా బెదిరింపులకు దిగిన ఉన్నతాధికారులు. సిబ్బంది కుటుంబాల్లో మొదలైన కలవరం. ఏం చేస్తున్నారట? ట్యాపింగ్ కేసులు ఉండల్లో చెప్తా నా పేరు ఇప్పుడు పని చేస్తా అంటారట. వీడికి వచ్చింది కథ. ఆయననేమో ఆడ ప్రభాకర్ రావు ఏవో లంగా అధికారి ఉండే. ప్రభాకర్ రావు పోయి ఇప్పుడు అమెరికాలో పడ్డాడు. నాకు క్యాన్సర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అన్నాడు. లాస్ట్కి వస్తే ఇప్పుడేమంటుండు, నన్ను ఇన్నే ఉండని సార్, ఆడికి పోతే నా పని చేస్తారు, గ్రీన్ కార్డ్ వచ్చింది, లంగా కథలు వాడి వచ్చిన అని చెప్తున్నాడు అమెరికాలో. గ్రీన్ కార్డ్ అంతా మొత్తం తీయాలని దిశ చూద్దాం. ఇక చెత్తలో మనమే టాప్ అంట. దేశంలో నిర్వహణ దారుణం. ప్రతిరోజు పేరుకుపోతున్న చెత్త 1,70,300 టన్నులంట. కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రమాదం. సంగతి ఏంది? కథా కార్ఖానా 11 గంటలకు చూద్దాం ఒకసారి. ఇక ఫామ్ హౌస్ లో పడుకున్న వారి గుండెల్లో పిడుగులు. రుణమాఫీ అమలు చేస్తుంటే బాధపడుతున్నారు. ఏడాదిలో 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు. గతంలో పబ్లిక్ ఇక ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఎవరెవరు అడుకుంటారు కాక ఎత్తిపోతారు. బాయ్కాడ ఇప్పుడు అంటే ఇప్పుడు మందికి ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు బుడ్డ లీడర్లు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది కదా, బుడ్డ లీడర్లు పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద ఫామ్ హౌస్లు. ఇక గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఆర్ఎంపీ డాక్టర్లు, తహసీల్దారు. త్వరలోనే గ్రూప్ 1 కు ఎంపికైన వారికి నియామక పత్రాలు. ఓట్ల కోసం కొందరు గంగిరెద్దుల్లా వచ్చే వారిని నమ్మద్దు. కాంగ్రెస్ ను బదనాం చేస్తే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. 10 ఏళ్లుగా జయ హేను జాతికి తెలంగాణ జనకి జయ హేను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం. బుద్ధుని పక్కన కేసీఆర్ విగ్రహం కోసం ప్లాన్ చేశారు. అయ్యా ఏం ప్లాన్ ఇది? ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి నిజంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ప్రగతి అదేంటి సెక్రటరేట్ ముందు కేసీఆర్ విగ్రహం పెట్టడం ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. మరి తర్వాత 466 మందికి నియామక పత్రాలు అందజేసిండ్రు. కేసీఆర్ సెటిల్ సెగ్మెంట్ లో రేవంత్ ములుగు మండలంలో కోకోకోలా గ్రీన్ ములుగు అంటే ఆ ములుగు కాదు, గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ములుగు. ఇది వేరే ములుగు. రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10 తర్వాత ఇంటర్పోల్ అంట సాయంతో తీసుకొచ్చే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇక స్టేట్ పోలీసులకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ అధికారులు సహకారం అందిస్తారంట. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిండ్రు. ఆయన నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంట. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్టులు కూడా ఉంటాయి. వస్తాడా వచ్చేలోపు టపం అంటాడో తెలియదు. ఇక నాపై స్టేట్మెంట్ ఇస్తావా, నీ సంగతి చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షులకు బెదిరింపులు. ఓ ఎస్పీ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వ్యవహారంపై సిబ్బంది వాంగ్మూలం. దర్యాప్తు అధికారులపై భరోసాతో వివరాల వెల్లడి. తాజాగా ఢిల్లీ లాబింగ్ తో కేసు వీక్. కింది స్థాయి ఆఫీసర్ల కుటుంబంలో కలవరం. అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందంట.
అయితే ఈ నెల 10 తర్వాత ఆయనను ఇంటర్పోల్ సాయంతో హైదరాబాద్ తీసుకొస్తామని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మేరకు రాష్ట్ర సర్కార్కు సైతం సంకేతాలు అందించినట్టు సమాచారం. మరి ప్రభాకర్ రావును తెస్తారా ఏమైతే చూడాలి. మరి ఇక లారీ చక్రాల కింద బతుకులు ఛిద్రం. రోడ్డు పక్కన కూరగాయల అమ్మే వారిపైకి దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. రంగారెడ్డి జిల్లాలో ఘటన. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక. పాపం నిజంగా అసలు దారుణం. ఇక ఇది ఇట్లా ఉంటే రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య. నడి రోడ్డుపై అక్కడు చెప్పిన తమ్ముడు. కలకలం రేపిన మహిళా కానిస్టేబుల్ మర్డర్. ప్రేమ వివాహం చేసుకోవడమే కారణం. ఇక వాజేడు ఎస్ఐ సూసైడ్. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య. వ్యక్తిగత కారణాలతో ములుగు ఎస్పీ. ఇక ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. ఇక రోడ్డెక్కిన రైతులు. నోయిడా నుంచి ఢిల్లీకి పాదయాత్ర. ఇక చిల్లా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత. దళిత ప్రేరణా స్థల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు. కేంద్రానికి వారం రోజులే డెడ్ లైన్ అంట. హామీలు నెరవేర్చాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక త్రిపురపై హైడ్రాకు నివేదిక త్వరలో సమర్పించనున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు. త్రిపుర అంటే రియల్ ఎస్టేట్ సంస్థ. త్రిపుర అంటే ఉన్నతాధికారులకు సైతం రిపోర్టు. దిశా కథనంతో దూకుడు పెంచిన అధికారులు. ఇప్పటికే చెరువు, ప్రభుత్వ భూములపై సర్వే, కోట్ల భూమి కబ్జా చేశారు. చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కరే కాదు, చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. అవన్నీ బయటకు తీయాలి. కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్క. ఏం చుక్క? ఏం చుక్క? మొక్క కాదు చుక్క అంటుంది అక్క. అంతేనా? మొక్క కాదు చుక్క అంటుంది అక్క. అది వేగు తీసేయాలి. మరి ఏం చుక్క అనేది మనం నేనేం మీరే పెట్టుకోండి. ఏం చుక్క నాడు నిధులు వరదనంట. నిధులు వరద వచ్చింది మొత్తం బాగా. ఎందుకంటే ఇప్పుడు అది అడిగి పోయినప్పుడు భద్రాచలం పోయినప్పుడు 400 కోట్లు ఇస్తాం మీ ఇల్లు కూడా కొట్టుకొని మీ ఇల్లు కట్టిస్తానన్నాడు. రూపాయి ఇయ్యలే. అట్లా వరద పట్టించింది అన్నట్టు. అక్కకి అట్లా గుర్తుకొస్తుంది. ఇవాళ తిట్ల వరద. ఇక మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకో, ఏం చేస్తావో. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిన్ను తీసుకుపోయి జైల్లో పెడితేనే మీ అయ్య కనీసం రాలేదు ఢిల్లీ వరకు. ఇక మీరు కార్యకర్తల కోసం చూస్తారు. రేవంత్ రెడ్డి అపరిచితుడు. డబుల్ స్టాండర్డ్ లో ఆయనకు పిహెచ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 ఫేక్ ఎన్కౌంటర్లు అంటూ. హరీష్ అన్న మరి నువ్వేందే? పొగాకు ఉత్పత్తులపై GST 35% అంట. కూల్ డ్రింక్స్ పైన పెంపునకు మంత్రులు బృందం ప్రతిపాదనలు చేసింది. 148 వస్తువులపైన పన్ను రేట్లు సర్దుబాటు చేస్తా ఉన్నారు. అంటే 2 వారాల్లో ప్రభుత్వానికి నివేదిక. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినతుల చేస్తారంట. ఇక్కడ బీసీ కమిషన్ అంటే ప్రత్యేకంగా కమిషన్ వేసారు కదా, డెడికేటెడ్ కమిషన్ వేసారు కదా, అది నివేదిక ఇస్తుందంట. ఇస్తే మంచి పని జరుగుతుంది. ఇక 3 అంశాలపై అంగీకారం. లేబర్ సెస్ 861 కోట్ల పంపకానికి తెలంగాణ, ఏపీ ఓకే. ఎక్సైజ్ శాఖ నుంచి ఏపీకి అధికంగా వెళ్లిన 81 కోట్ల అంశం పరిష్కారం. డ్రగ్స్ రవాణాపై 2 రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ. 2 గంటలకు పైగా ఇరు రాష్ట్రాల సిఎస్లు అధికారుల సమావేశం. తేలని ఆస్తులు, అప్పుల పంచాయతీ. త్వరలో మరోసారి మీటింగ్. ఏపీ తెలంగాణ పంచాయతీ. ఇక మావోయిస్టుల మృతదేహాలు భద్రపరచండి. కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించండి. పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ ఇవాటికి వాయిదా పడ్డది. మావోయిస్టుల భోజనాల్లో మత్తు పదార్థాలు కలిపారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని కాల్చి చంపారు. హైకోర్టులో పౌర హక్కుల న్యాయవాది వాదిస్తున్నారు. విష పదార్థాల ప్రయోగం దుష్ప్రచారం. ఎదురుకాల్పుల్లోనే 7 మావోయిస్టులు మృతి. ఎదురుకాల్పుల్లో మావోయిస్టులే చనిపోతారా? మరి పోలీసు వాళ్ళకి ఏం దెబ్బలు తగలయ్యా కాల్పులలో? ప్రజలు అడుగుతున్నారు క్వశ్చన్. ఇది వేరే ఉంటది లెక్క. ఏందో కథ. అయిపోయింది, వేగి సుక్క అయిపోయింది. అది కేసీఆర్ మొక్క కాదు చుక్క అంటుంది అక్క. ఇక ఇది ట్రేడ్ మార్క్ గా OU ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. నిజంగా కూడా ఆర్ట్స్ కాలేజ్లో నేను చదువుకున్నా, చాలా సంతోషపడుతున్నాను. మనమనే కాదు, అలా చదువుకున్న ఎవరైనా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆర్ట్స్ కాలేజ్ అనేటువంటిది ఒక దేవాలయం. అది ఆర్ట్స్ అంటే ఉస్మానియా యూనివర్సిటీకి నిజంగా కూడా చాలా నేర్పిస్తుంది. అద్భుతంగా ఉంటది. దాన్ని త్వరలో గుర్తింపు దక్కే అవకాశం. దేశంలోనే 3వదిగా రికార్డు. మొదటి 2 స్థానాల్లో తాజ్ మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత ఇది వచ్చింది తాజ్ మహల్ అంట. ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. తెలంగాణకి ఎంత గొప్ప వార్త. ఆర్ట్స్ కాలేజీని కాపాడుకోవాలి. నిజంగా కూడా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకోవాలి. యూనివర్సిటీ చాలా ఇచ్చింది, చాలా మందికి జీవితాలను ఇచ్చింది, ప్రపంచ మేధావులుగా తయారు చేసింది, ప్రపంచానికి మేధావులను ఇచ్చింది, పార్లమెంటుకు పంపించేసింది, తర్వాత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చింది. ప్రపంచంలో చాలా దేశాల నుంచి 126 దేశాల నుంచి ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి చదువుకుంటారు. అటువంటి చరిత్ర కలిగినటువంటి గడ్డ ఉస్మానియా గడ్డ అది. కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ నిజంగా గొప్పది. 56 మంది దుర్మరణం.
వందలాది మందికి గాయాలు, 56 కాదు 100కి పైగా వెళ్ళిపోయారు. నారాయణ కాలేజ్ విద్యార్థి సూసైడ్, ఈ ఒక దిశ పేపర్ ఒకటి రాసింది. నిజంగా దిశకు ఆత్మహత్య హ్యాట్సాప్ చెప్పాలి. యాజమాన్యం వేధింపులే కారణం, తల్లిదండ్రులు. ఇంపల్స్ కాలేజ్ లోను విద్యార్థిని బలవర్ మరణం. దిశక మంచి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనము యాడ్స్ వస్తాయని చెప్పేసి కనీసం పేపర్ల మాటలు విషయం కూడా వేయకపోతే ఎట్లా? సరే పల్లవి చూద్దాం. రైతుల చెలో ఢిల్లీ పాదయాత్రకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు కొత్త సాగు చట్టాల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఢిల్లీ నోయిడా సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు. ఇక 10 ఏళ్ళు మనదే పవర్. కేసీఆర్, కేటీఆర్, కవిత పదవులు ఊడాకే యువతకు జాబ్స్ వచ్చినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదు. పరీక్షలు పెట్టకుండా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు, డిప్యూటీ ఎంఆర్ఓలను టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టారు. మేము అధికారంలోకి వచ్చాక విద్యా వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టలేదు, ఇంకా పూర్తిగా కాలేదు. అది ఏడబెట్టిల్లన్న అంటే కొంతవరకు ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బడ్జెట్ లో దానికి తగ్గట్టుగా పెడితే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్స్ లేని పరిస్థితి. మీ మీద నమ్మకం ఉన్నది, కనీసం టాయిలెట్స్ చేయండి. ఫుడ్ పాయిజన్ వచ్చి పిల్లలు అస్వస్థకు గురై ఎంతో మంది పిల్లలు చచ్చిపోతున్నారు. సరే గత ప్రభుత్వం చేసింది, కానీ ఇప్పుడు మనం సెట్ చేసుకుంటూ రావాలి. ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా నియామకాలు చేపట్టాం. ఎన్టీఆర్ మార్గులోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో ప్రజాపాలన సభలో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిండు. ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 213 అంబులెన్సులు ప్రారంభం. అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలు కూడా నిన్న అందజేసింది. ఇది ఇట్లా ఉంటే ఇక వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా బ్రెయిన్ రాట్ అంట. ఇది ఇట్లా ఉంటే పుష్ప 2 పై హైకోర్టులో పిటిషన్ వేసిండ్లు. గన్తో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందింది. ఇక విభజన సమస్యలపై స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల సిఎస్ల ఆధ్వర్యంలో అధికారుల కమిటీ భేటీ. పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. ఉద్యోగుల మార్పిడిపై సుదీర్ఘ చర్చ. విద్యుత్ బకాయిలపై ఎటు తేలని పంచాయతీ. పన్నుల పంపకానికి ఒక నిర్ణయానికి రావాలని అభిప్రాయం. 861 కోట్ల మేర లేబర్ సెస్ పంపకానికి అంగీకారం. డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయం. విభజన అంశాలపై 2 గంటల పాటు జరిగిన సమావేశం. మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల అంటే తెలంగాణ సిఎస్, అక్కడ ఏపీసీఎస్ ఇద్దరు కలిసి భేటీ అయినట్ట. ఇక సీఎం రేవంత్ అపరిచితుడు. ప్రతిపక్షంలో గజని, ఇప్పుడు ప్రతిపక్షంలో రజని, ఇప్పుడు గజని. ఓకే ప్రాతలు మంచిగా వేసుకుంటారు. ఎవరు మంచిగా స్క్రిప్ట్ ఎవరిస్తారో కానీ ప్రాతలు బాగానే లెక్క. 2 తరాల పాము కంటే రేవంత్ చాలా డేంజర్. పూటకో మాట మాట్లాడడంలో కాదు. మరి నువ్వు ఆయనకు కాళేశ్వరం మొదటి ఫలితం ఏడది. పూటకో మాట మాట్లాడడం మంచి దిట్ట. పిహెచ్డి కూడా చేసిండు. రాళ్ళు పువ్వులు వేయడంలోనూ సిద్ధహస్తుడు. ఇలాంటి నాయకులను ప్రజలు నమ్మి మోసపోవద్దు. ఆయన డబుల్ స్టాండర్డ్ ను సోనియా గాంధీ కూడా బలి. కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని వైఫల్యాలే తప్ప ఏం లేదు. వారి వైఫల్యాలపై ఈ నెల 7న ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అటు బీజేపీలో ఛార్జ్ షీట్ విడుదల చేయండి, ఇటు మీరు విడుదల చేయండి. మరి 600 ఎస్సీ వర్గీకరణ ఆగదు. దానికి అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులు. ఆ స్వార్థపరులే మనువాదులు. అయితే కాంగ్రెస్కి ఎమ్మెల్యే వివేక్ రాజీనామా చేసి వర్గీకరణకు వ్యతిరేకించే పార్టీలో చేరాలి, లేదంటే అలాంటి వారికి భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి ఎంఆర్పిఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేసింది. వాస్తవంగా అంటే కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. ఇక్కడ ఖర్గేనే మాకు సపోర్ట్ గా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలో అది భాగం ఉంది. మరి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు మాకు వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు అని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నాడు నిన్న. ఇక తెలంగాణలో మరో పరువు హత్య. నడి రోడ్డుపై అక్కను నరికి చంపిన తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నదనే ఆ కోపంతో మర్డర్. రంగారెడ్డి జిల్లా రాయపోలులో దారుణం. కేసీఆర్ వేగు చుక్క చెప్పింది అక్క. ఇక రేవంత్ రెడ్డి కామెంట్స్ హాస్యాస్పదం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసి. కల్వకుంట్ల కవితే వస్తాయి, వరుసగా వస్తాయి ఇప్పుడు కల్వకుంట్ల కవితే. మరి పెళ్ళైన తర్వాత నార్మల్ గా ఇంటి పేరు మారుతుంది కదా. నేను అదే అనుకుంటున్నా. కాకపోతే అంటే రాజకీయ నాయకులది ఎట్లుంటది అంటే
ఎవరిది జర పెద్దగా ఉంటే ఇంటి పేరు ఇప్పుడు భర్త ఎవరి దగ్గర జర గొప్పలు అనుకో వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత అని పెట్టుకున్నది, వాళ్ళ భర్త ఇంటి పేరు ఒకవేళ వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే కల్వకుంట్ల రానే రాకపో. గీతారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ భర్తకు సంబంధించిన వాళ్ళ భర్త రెడ్డి, ఈమె రెడ్డి అని పెట్టుకున్నది. ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన. మావోయిస్టుల డెడ్ బాడీలను భద్రపరచండి, వారి కుటుంబ సభ్యులకు చూపించండి. ములుగు జిల్లా ఎన్కౌంటర్ పై పోలీసులకు హైకోర్టు ఆర్డర్స్. పౌర హక్కుల సంఘం పిటిషన్ పై తదుపరి విచారణ నేటికి వాయిదా. చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ అంట. 4 స్పాట్ డెడ్, 4 తీవ్ర గాయాలని. రంగారెడ్డి జిల్లా ఆరూరు స్టేజ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి. ఇది పల్లవిలో ఉన్న వార్తలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇదేనా తెలంగాణ ఎస్. ఆటలో అలచడి, గినిలో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ, 56 మంది మృతి, 100 మంది దాకా చనిపోయారు. ఆఖరిలో అవకాశం. కుమారుడికి క్షమాభిక్ష పెట్టిందంట. జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకుంటూ తప్పు పట్టిన ట్రంప్. ఇక ప్రభుత్వాన్ని బదనాం చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. విద్యా వైద్య రంగాలకి మా మొదటి ప్రాధాన్యం. ఉద్యోగాల భర్తీలో దేశంలోనే రికార్డు సృష్టించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మా పనితీరుకు గీటురాయి. వైద్య ఆరోగ్య శాఖ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి శాఖలో లంచాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. బీఆర్ఎస్ వేయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా లంచాలు తగ్గి మన ప్రజలకు దగ్గర అవుతుంది అంటే ఇంకా లంచాలు విచ్చలవిడిగా పోతున్నాయి. ఒక ఏఈనే 300 కోట్లు అక్రమాస్తులు సంపాదిస్తున్నారు. అదే బీఆర్ఎస్ ఆయమే అంటే వీళ్ళు కూడా చూడాల్సిన అవసరం ఉంటది. ఏసీబీ దాడులు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటది. కులాంతర వివాహం, ఎకరా పొలంపై వివాదం అంట. అక్కను కిరాతకంగా చంపిన తమ్ముడు కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి ఘాతుకం. ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో పరువు హత్య. మృతురాలు కానిస్టేబుల్ పాపం. నిందితుడు తమ్ముడు పరమేశ్వరుడు. కులాంతర వివాహం చేసుకుందనే కోపం, ఎకరా భూమి తనకి ఇవ్వలేదనే కక్షతో సొంత అక్కను తమ్ముడే కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది దారుణం. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్ గ్రామానికి చెందిన కొంగర నాగమని 27 సంవత్సరాలు ఉంటే 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైందట పాపం. ప్రస్తుతం హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు అక్క తమ్ముడు పరమేశ్వరుడు. అయితే తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అందరూ పెద్దనాన్న వద్ద పెరిగిందంట. 10 ఏళ్ల కిందట నాగమణికి వివాహం అయింది. భర్తతో మనస్పర్ధలతో 2022లో విడాకులు తీసుకుంది. అనంతరం స్వగ్రామానికి చెందినటువంటి చిన్ననాటి స్నేహితుడు బండారి శ్రీకాంత్ను ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారంట. ఇది మెయిన్ కారణం ఏంటంటే తల్లిదండ్రులు మరణాంతరం కుటుంబానికి చెందిన 4 ఎకరాల భూమిలో ఎకరం నాగమణికి దక్కింది. కులాంతర వివాహం చేసుకుంది కాబట్టి నా భూమి నాకు తిరిగి ఇవ్వాలని గొడవ పడ్డారంట. మరేందరో నికేష్లు ఓ ఉన్నతాధికారి అక్రమాస్తులు 500 కోట్లుగా అంచనా. అనీషా వద్ద చిట్టా త్వరలో గుట్ట. అనీషా వద్ద చిట్టా ఉందంట ఏసీబీ దగ్గర. 500 కోట్లు ఉందంట. 500 కోట్లే కాదు, ఈ నిజంగా అధికారుల అక్రమాలు, రాజకీయ నాయకుల అక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో పక్కన పెడితే ఇక బంగారు తెలంగాణ అవుతుంది, బరాబర్గా అవుతుంది. తుపాకీతో కాల్చుకుని వాజేడు ఎస్ఐ ఆత్మహత్య. వ్యక్తిగత కారణాలు అంటున్న పోలీసులు. ఈ నెల 14న నిశ్చితార్థానికి ముహూర్తం అంట. పాపం అంతలోనే విషాదాంతం. సంథింగ్ ఈజ్ రాంగ్. అమ్మాయి ఉందంటే ఇప్పుడు నిశ్చితార్థం ఇట్లా అవుతుందంటే లేకపోతే ఈ అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయిని ప్రేమించి ఏదో ఉంటుంది లెక్క, అదో జరుగుతుంది. అది ఇక పరిశ్రమలకు తెలంగాణ అనువైన రాష్ట్రం. కోకోకోలా ప్లాంట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక యాసంగిలోని సన్నాలకు 40 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని సర్కార్ నిర్ణయం. మొత్తం 75.32 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సేద్యానికి ప్రణాళికలు వేస్తా ఉన్నారు. ఇక విద్యార్థులకు ట్రాఫిక్ పై చైతన్యం. 55 పాఠశాలల్లో అవగాహన పార్కుల ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలిపిందంట. మంచి పని అది. ఇక ఎన్కౌంటర్ పై వివరణ ఇవ్వండి, మావోయిస్టు మృతదేహాలను భద్రపరచండి. ప్రభుత్వానికి పోలీసులకు హైకోర్టు ఆదేశం. ఇక రేవంత్ది 2 నాలుకల ధోరణి. 7 ఏడాది పాలనలో ప్రజలు వంచనకు గురయ్యారని చెప్పేసి 10 ఏళ్ల పాలనలో ఏమైనారు అన్న ఆగమైలు. మే 18న జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉండబోతుంది. మృత్యువై వచ్చిన లారీ. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపై దూసుకొచ్చిన బీభత్సం. అయితే 10 మందికి పైగా దుకాణదారులు తొక్కుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిన వైనం. 4 దుర్మరణం. ప్రాణాపాయ స్థితిలో మరో 5 ఉన్నారంట. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోరం జరిగింది. ఇక పార్లమెంట్లో వీడనున్న ప్రతిష్టంభన. రాజ్యాంగంపై 2 రోజుల చర్చ మాత్రం జరగబోతుంది. అంగీకారం తెలిపిన ఇరు పార్టీల నేతలతో స్పీకర్ బేచీలో నిర్ణయం మాత్రం తీసుకుంది. ఇది ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. మాఫీ ఎవరికైంది? రుణమాఫీ
పూర్తయింది. బిల్లు అరే ఇక బయట భరత్ ఒక విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా రుణమాఫీ చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, నిజంగా కూడా చేసిన రుణమాఫీకి సంబంధించిన బయట ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి మరి రకరకాల కారణాలు చెప్పి బాధితుడే ఉన్నాడు. కొంతమంది చూద్దాం. అంటే అధికారులు ఏం చేస్తున్నారంటే లిస్ట్ లో పేరు వస్తుంది. ఈ అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇగో 2 గంటలలో మీరు కంప్లీట్ చేయాలి, మీరు పత్రాలు తీసుకొని రండి అంటాడు. సరే ఇప్పుడు కామారెడ్డిలో ఉన్న క్యాండిడేట్ హైదరాబాద్కి వచ్చింది అనుకో, 2 గంటలలోనైతే ఉరకలేడు కదా, టైం అయిపోతుంది. ఎట్లా పోతారు, ఏం కదా బస్సు ఇవన్నీ అందుబాటులో ఉండాలి కదా. తర్వాత విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా టెక్నిక్ అంశాలతోటి కొంతమందికి ఇంకా కాలేదంటున్నారు. ఆ విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మరి ఎందుకు రుణమాఫీ కావట్లేదు? చాలా రండి బ్రదర్, ఇన్ని వేల కోట్లు చేసిండ్రు కానీ తర్వాత ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టకపోతే కొంతమందికి ఇట్లా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఏమైతుందంటే చేసింది మంచి పని అయినా కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కొంతమంది రాకపోవడం ఏమైతుందంటే మీరు కాలేదని రుణం ఎప్పుడు తీసుకున్నావు, ఎందుకు కాలేదు, రీజన్ చెప్పు ఒకసారి. పట్టుకో అన్న, నేను ఎలక్షన్ల కంటే ముందు 2023లో రుణం తీసుకున్నాను. 76,000 నేను రుణం తీసుకున్నా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్ లో ఎవరి పేరు మీద? నీ పేరు నా పేరు మీద క్యాండిడేట్ నేను. గవర్నమెంట్ పేరు శేఖర్, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ కల్లకుర్తి మండలం. నాది గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్ లిస్ట్ లో నా పేరు వచ్చింది. అయితే నేను లిస్ట్ నెక్స్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ నేను ఫామ్ అది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఏం చేసారు, లిస్ట్ వచ్చినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ చేయలేరు అగ్రికల్చర్ ఆఫీసర్లు. లాస్ట్ 3 hours టైం ఉంది, వెబ్సైట్ క్లోజ్ అవుతుంది అన్నాక ఫోన్ చేస్తే నేను వేరే ఊర్లో ఉన్నా, వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నాను. నేను అందరు మేడం రేపు మార్నింగ్ వరకు వస్తానంటే మీ ఇష్టం ఇప్పుడు వస్తే అవుతుంది లేకపోతే లేదన్నారు. తర్వాత డేట్ ఎక్స్టెండ్ అయితే చెప్తాము. ఎవరన్నారు అట్లా? ఏఓ మేడం, అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం. మాట్లాడదాం. అయితే తర్వాత అంతకుముందే డీటెయిల్స్ నీ పేరున్నప్పుడు ముందు ఇన్ఫార్మ్ చేయాలి కదా. చేయాలి. 2 గంటలు 3 గంటల టైం ఉన్నప్పుడు చేస్తే ఎట్లా? అదే నాకు ప్రాబ్లం అదే సార్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కాలేదా? బెనిఫిషియరీ లిస్ట్ లో నా పేరు రాలేదు. ఇప్పుడు 76,000 అసలు, 11,000 మిత్తి, 87,000 మొత్తం కట్టాల్సిందే. ఇప్పుడు అది మాఫీ కాలేదు నాది. ఎలిజిబుల్ క్యాండిడేట్ అయ్యి ఉండి కూడా మాఫీ కాలేదు. వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్ల నాది. వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చూడండి, ఎందుకంటే బాధితుడే మన ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు చేస్తూ ఉన్నారు 100% మీరు చేసింది రైతుకు చేసింది, కొంతమందికి కాకపోతే ఎందుకు ఇంకా కొంతమందికి కాకపోతే మొత్తం బదనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాగర్ కర్నూలులో ఉండే శేఖర్ కామారెడ్డికి వేరే పని మీద పోయిండు, 2 గంటలలో సబ్మిట్ చేయాలంటే పోతాడు. అయితే కాబట్టి ఏంటంటే కొంతవరకు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది నాకు. వాస్తవం అది. ఇది నేను అందుకోసమని ఈ రోజు లైవ్ లో చెప్తామని. ఓకే, మాట్లాడదాం. ఏ యువతను మాట్లాడదాం. రైతు ఎందుకు రుణమాఫీ కావట్లేదో శేఖర్ మీకు ఇప్పుడు చెప్పిండు. అంటే కొంతమంది ఉన్నారు, చాలా మంది లేరు. కాకపోతే అక్కడక్కడ ఎక్కడ ఉండొచ్చు, వాటిని కూడా పరిష్కరిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు, తర్వాత ఇట్లా వేస్తే అది కాదు కదా. ఇక మాఫీ ఎవరికైంది, రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేశారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. నా రుణం మాఫీ కాలేదేం చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు. కొంతమంది మాఫీ కాలేదని. వాస్తవంగా కాలేదు, ఉన్నట్లు మాట్లాడుకుందాం. దళిత రైతుకు సర్కార్ దగ్గర సర్కారు ఉద్యోగిగా చూపిన అధికారులు, మరి అధికారులు అధికారులను తీసుకో 100% మాఫీ చేస్తామంటే మంత్రి తుమ్మల అంటున్నారు. మరో ఏడాది పాలన ఎడతెగని వేదన, అమ్మా ఫిరాయింపులు, దవాయింపులు, వీళ్ళు రాసిన ఇవి మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ విషయంలో కొంతమంది గాని మాట వాస్తవం మనం తీసుకొచ్చి పెట్టేసినాం. ఇట్లా లంగ మాటలు అంటే నన్ను నమ్మొద్దు, ఇట్లా ఇవన్నీ టీ అవి. ఇక అంత చక్కగా ఉంటే అడ్డగింతలు ఎందుకని చెప్పేసి ఈయన ఒకటి మళ్ళా ఈయన కథ. ఇప్పుడు ఈయన కథ కూడా బయటకు రావాలి. ఆ కరెంటు గురించి ఎంక్వైరీ చేయరని మళ్ళీ కోర్టుకు పోయిండు. ఆయనదో కథ. వర్గీకరణ ఆగదు, నాడు రాజ్యాంగ రచన ఆగలే, ఇది అంతే. మాలల్లో మనువాదులు పెరిగిపోయినరు, లీడర్లు మీ 1 సైడ్ లవ్ పనిచేయదు. 30 ఏళ్ళుగా నాది నల్ల కండువానే, నువ్వు 3 కండువాలు మార్చినవు. అరే వాస్తవమే. నువ్వు ఆయనకు మందకృష్ణ అవకాశాలు వచ్చినాయి, మంత్రిగా అవకాశాలు వచ్చినాయి, ఏది కాదనుకున్నా మాదిగా జాతి కోసం పోరాడిండు. నిజంగా కూడా నేను చిన్న ఉన్నప్పుడు చూసాను. నేను అంటే నిరాహార దీక్ష అంటే అసలు యాక్చువల్గా అప్పటికి మనకు తెలియదు. చిన్న ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన అది నిరాహార దీక్ష చేసేసి నిరాహార దీక్ష స్టాండ్ మీద ఉన్నాడు. వర్గీకరణ జరగాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసిండు. నిజంగా మందకృష్ణ పోరాటం చాలా గొప్పది. ఇది ఇట్లా ఉంటాయి. ఇదేంది, ఇది గురుకుల బాటలో భాగంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోదావరిఖని మైనార్టీ పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి టీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న సిబ్బంది అని చెప్పేసి అంటున్నారు. ఈ అడ్డుకోవడానికి కారణము ప్రవీణ్ కుమార్ గారే. ప్రవీణ్ కుమార్ గారు మీరు కూడా రానియలేదు. సార్ వద్దంటుండు, సార్ ఇట్లా రానియడం మా అనుమతి ఉండదని చెప్పిండ్రు. మరి ఇప్పుడు మీరు పెట్టింది అది
కొత్త పెట్టింది ఏం కాదు. ఇక దిగువకు నీళ్లిబలం చేతులెత్తేసిన ఎస్ఆర్ఎస్పీ అధికారులు. మన ఎరువులు పంజాబ్గా తెలంగాణ రైతులను గాలికి వదిలేసిన వైనం. రాష్ట్రానికి వచ్చిన డిఏపి ర్యాకులు మళ్లింపు. ప్రభుత్వ ఉద్యోగ అంత్యక్రియల ఖర్చు 30,000 పెంపంట. టెట్ పరీక్షపై నెట్ ఎఫెక్ట్ అంట. ఒకే షెడ్యూల్లో టెట్ నెట్ ఉందంట. టెట్ నెట్ ఒకేసారి ఉంటే కొంచెం దాని మీద చూడండి ఒకసారి, కొంచెం చేంజ్ చేయాలి. యోగి గమ్మతున్న చూడు వార్త. నిన్న బదిలీ వేటు, నేడు కీలక పోస్టు. వివాదాస్పద అధికారికి కీలక బాధ్యతలు. సుంకిశాల ఘటనలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై అప్పట్లో ప్రభుత్వం చర్యలు. 20 రోజుల క్రితం మళ్ళీ కీలక పోస్టులోకి. 4 రోజుల క్రితం ఆయనకే మరో పోస్టు. తెర వెనుక మెగా ఒత్తిడి కారణం అంటే మెగాకి ఇస్తారుగా మీరే మెగా అని. కాబట్టి రోడ్డు ప్రమాదాల విషయంలో మాత్రం 100% మీరు అప్రమత్తంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో అంటే క్షణాల్లో గాలిలో కలిసిపోతాయి ప్రాణాలు. అంటే మీకు అర్థం కాదు, మళ్ళీ పోరాలని ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద బైకులు కొనిచ్చి పంపిస్తారు ఇక తల్లిదండ్రులు.